ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్య తరగతిలో పుట్టి ఎంతో పట్టుదలతో ఏపీపీఎస్ గ్రూప్ టీఏలో పాస్ అయ్యి ఎస్ఐగా, సిఐగా, ఏపీడిఎస్సిగా, అడిషనల్ ఎస్పీగా పదోన్నతులను నిర్వహించి అటు ప్రజల్లోనూ ఇటు పోలీస్ శాఖలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మన బర్రా శరత్బాబు గారు మన తెలుగు టీవీలో ఉన్నారు. ఆయన యొక్క జీవితం యొక్క విశేషాలు, తీపి జ్ఞాపకాలు తెలుసుకుందామా? నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క సమయాన్ని కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీ ఫ్యామిలీ గురించి మా ప్రేక్షకులకు వివరించగలరా? అలాగండి. మా నాన్నగారు పేరు బొర్రా వెంకటనారాయణ గారండి. ఆయన విఎల్డబ్ల్యూగా చేస్తుండేవారు. ఇప్పుడు విలేజ్ లెవెల్ వర్కర్స్ అని దాని రకరకాలుగా పేర్లు మారాయి. అప్పట్లో విఎల్డబ్ల్యూ అనేవాళ్ళు. అప్పుడు మండలాల బదులు బ్లాక్స్ ఉండేవి. ఆ బ్లాక్లో విఎల్డబ్ల్యూగా చేసేవారు. మదరు గృహిణి, సాధారణ గృహిణి. మాకు నలుగురు సంతానం. మా నాన్నగారికి నేను ఒక పెద్దక్కయ్య, అన్నయ్య, నేను, నా తర్వాత ఒక చెల్లెలు, నలుగురు సంతానం అండి. మీరు పుట్టిన డేట్ సార్? నాది 1/8/1960, 1 ఆగస్ట్ 1960. మీ అమ్మ నాన్నగారిలో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు? నాన్నగారు బాగా ఇష్టం. ఎందువల్ల? నాన్నగారు కొంచెం గైడెన్స్ ఇస్తూ దగ్గర పెట్టుకుని తిప్పుతూ ఉండేవారు. అమ్మగారు కొంచెం గట్టిగా మందలిస్తుండేవారు. అందుకని అమ్మగారు మంచి వంటకాలు చేసి పెట్టేవాళ్ళు కదా? బాగా చేసి పెట్టేవారు. మరి అమ్మగారు ఇష్టం లేకపోవటం ఏంటి? అదే ఈ మందలింపు అనేది, అది దగ్గర తీయటం అనే దాంట్లోనే అది అట్లా ఉంది. తర్వాత పెరిగిన తర్వాత ఇద్దరు సమానమైన తెలుసుకున్నాం. ఎవరంటే భయం అమ్మ నాన్నగారులో మీకు? దండించే విషయం వచ్చినప్పుడు దాదాపుగా నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. నాకంటే పెద్దవాళ్ళు అక్క, అన్న ఉన్నారు కాబట్టి వాళ్ళని గమనిస్తూ మనం పెరుగుతాం కనుక వాళ్ళని ఏ విషయాల్లో పెద్దవాళ్ళు దండిస్తున్నారో చూసి అది అబ్జర్వ్ చేసి మనం అది చేయకుండా ఉండేది. కాబట్టి దండన మాకు తక్కువ ఉండేది, పెద్దవాళ్ళకి ఎక్కువ దండనలు ఉండేవి. మీ నాన్నగారు ఏం జాబ్ చేసేవాళ్ళు సార్? విఎల్డబ్ల్యూ, విలేజ్ లెవెల్ వర్కర్ అనేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు దాన్ని విలేజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంటున్నారు. ఇప్పుడు యొక్క విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మీ బాల్య యొక్క విద్యాభ్యాసం? రేపల్లేనండి. మొత్తం రేపల్లె. ఆంధ్ర ప్రైమరీ స్కూలు, తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 10th వరకు, తర్వాత ఇంటర్మీడియట్ అక్కడే. ఎవరంటే బాగా ఇష్టం మీకు? ఎల్హెచ్ఆర్ గారు అని ఒక తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన అంటే బాగా లైకింగ్ నాకు. ఎందువల్ల? నచ్చిన క్వాలిటీస్ ఏమిటంటే చాలా పాఠాలు బాగా చెప్పేవారు. ఎంతో ఇంప్రెసివ్గా చెప్పేవారు, అంటే అంత ఇంప్రెసివ్గా చెప్పేవారు. ఆయన చూడగానే కూడా కొంచెం గంభీరమైన వ్యక్తిగా ఉండేవారు. మంచి కలర్ ఉండేవారు. మంచి వైట్ అండ్ వైట్ పంచా షర్టు వేసుకునేవాడు. ఆయన చూస్తుంటే నాకు ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా నాకు అనిపిస్తూ ఉండేది. దాంట్లో ప్రత్యేకత కాదు, నాకు ఇంప్రెసివ్గా ఉండేవాడు ఆయన. ప్లస్ గంభీరమైన వాయిస్, మంచిగా పాఠం చెప్పగలటం. అని చెప్పింది ఒకసారి చదివితే వింటే మళ్ళీ చదవాల్సిన అవసరం లేనట్టుగా ఉండేది. భయపెట్టిన టీచర్ గారు ఉన్నారు ఎవరన్నా? భయపెట్టిన టీచర్స్ కూడా ఉన్నారు. అందరికంటే ఎక్కువ భయపెట్టిన టీచర్ గారు చెప్పండి. ఒక ఇంగ్లీష్ మాస్టర్ గారు ఉండేవారు. ఆయన ఏంటంటే పొద్దున్నే నిన్న చెప్పిన పాఠంలో ప్రశ్న అడిగితే అది మనం చెప్పలేకపోతే తీవ్రమైన విమర్శలు, కొంచెం పిల్లలతో చెంపదెబ్బలు వేయించడం, బెంచీలు ఎక్కించడం అలా చేస్తారు. ఆయన ఉద్దేశంలో అది మంచి అని అనుకునేవారు. కానీ మాకు అది కొంచెం మా మనసు బాగుండేది కాదు. మీ 10th క్లాస్ వరకు జరిగిన స్టడీ జర్నీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి కొంచెం వివరించగలరా? నాకు పాండురంగారావు, బ్రహ్మం. పాండురంగారావు నాకు 1 year జూనియర్, బ్రహ్మం నా క్లాస్మేట్. వీళ్ళిద్దరూ బాగా మాకు పరిచయంగా ఉండేది. తర్వాత ఇంకా బాల్యంలోకి వచ్చిన 10th కంటే కిందకు వచ్చినట్టయితే పులిగడ్డ శ్రీరామచంద్రమూర్తి, రాంబాబు అని మనకి ఈ నవ్వేల వాటిలో ఆర్టికల్స్ రాస్తుంటాడు. రాంబాబు వాడి పేరు, పులిగడ్డ రామచంద్రమూర్తి. వాడి బాల్యం వాడితో బాగా గడిపేవాడిని. ఫ్రెండ్స్తో మీరు గడిపిన క్షణాలు అంటే మీకు ఏ విధంగా వాళ్ళతో టైం స్పెండ్ చేశారు? ఏ ఆటలు బాగా ఆడేవాళ్ళు మీరు? చిన్నతనంలో అయినట్లయితే ఈ రాంబాబుకి నాకు ఒకే టేస్ట్ ఉండేది. ఈ పూసలతో బొమ్మలు తయారు చేయడం, మైనంతో బొమ్మలు తయారు చేయడం, మట్టితో బొమ్మలు తయారు చేయడం,
పేక ఓకులతోటి సిగరెట్ ఓకులతోటి అగ్గిపెట్టెలతోటి బొమ్మలు ఇళ్ళు కట్టడం. మా ఇద్దరు టేస్ట్ ఒకటవడం వలన ఈ రాంబాబు నేను అక్కడి నుంచి కొద్దిగా పెద్ద అవుతున్న కొద్దీ వాడు చూసిన సినిమా నాకు చెప్పేది, నేను చూసిన సినిమా వాడికి చెప్పేది. అలాగా బాగా క్లోజ్గా ఉండేవాడు. 10th క్లాస్ లోపు మీరు స్కూల్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయా. అంబటి రాంబాబు ఇప్పుడు ఉన్నటువంటి మన శాసనసభ్యులు ఉన్నారు. ఆయన నేను అమ్మనాచారి గారి దగ్గర ఒక ప్రైవేట్ చదువుతుండేవాళ్ళం. ఒకసారి మీ ఇద్దరం కలిసి మ్యాట్నీకి వెళ్ళాం, కాలేజ్ స్కూల్ ఎగ్గొట్టి. ఇంకా అడపదడప ఉన్నాయి. ఫ్రెండ్స్తో వెళ్ళిందంటే 1-2 గుర్తున్నాయి. ఒంటరిగా వెళ్ళినవే ఎక్కువ. మీరు అంబటి రాంబాబు గారితో బయటికి వెళ్ళారు కదా, సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత అటు కాలేజ్ స్కూల్లో కానీ ఇటు పేరెంట్లో కానీ ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? నీట్గా మేనేజ్ చేసాం, నీట్గా ఇంటికి వచ్చాం అంతే. మీ కాలంలో ఎక్కువ శాతం స్కూల్ అయిపోయిన దగ్గర నుంచి ఇంటి దగ్గర బుక్స్ పడేసి బయటికి వెళ్ళి కొన్ని నైట్ల పూట కూడా గేమ్స్ అలాంటి ఆటలు ఆడేవాళ్ళంట కదా, అలాంటి సందర్భాలు మీ లైఫ్లో ఉన్నాయా? మేము ఖచ్చితంగా మా పక్క బజార్లో ఇక్కడ ఆచార్య గారి పిల్లలు రామాంజనేయులు అని ఉండేవాడు. వాడు నా క్లాస్మేట్. వాళ్ళు 6-7 పిల్లలు. అది మా వీధి పక్కన అవడం వలన వాళ్ళ పిల్లలతోటి ఎక్కువ ఆడుతుండేది. నేలబండ్ల దగ్గర నుంచి బంతి ఆటల దగ్గర నుంచి, తర్వాత మెల్లిమెల్లిగా అక్కడి నుంచి చేలల్లో పెసరకాయలు పోయడం, అట్నుంచి మాకు దగ్గరలో పంటకాలం ఉంది, అక్కడ పోయి స్నానాలు చేయడం, ఇంటి వాళ్ళు తెలియకుండా మళ్ళీ ఏం ఎరగనట్టు వచ్చి ఆడుకున్నట్టు నటించడం. ఈ బజార్ల పిల్లలందరూ అదే చేసేవాళ్ళు, నేను కూడా వాళ్ళతో పాటు అదే చేసేవాడిని. 1-2 సార్లు మా ఫాదర్ కనిపెట్టి వీళ్ళు ఇక్కడ ఆడుకునే చోట లేరని చెప్పని పంటకాల దగ్గరికి వచ్చి మమ్మల్ని మందలించి తీసుకొచ్చిన సంఘటన 2 సార్లు జరిగాయి. మందలించారా, కొట్టారా? అందరి ముందు ఏం కొట్టరు, మందలించి తీసుకొచ్చేవారు. ఇంటికి తీసుకొచ్చినాక ఏదన్నా వేస్తే ఒక దెబ్బ వేస్తారు. అదేవిధంగా మీ కాలేజ్ లైఫ్ ఎలా సాగింది? మాకు కాలేజీ అంటే జూనియర్ కాలేజీ 8th క్లాస్ నుంచి జూనియర్ కాలేజీ మాది. 8, 9, 7 వరకు బాల్యం అవుతుంది. మాకు రేపల్లో వచ్చేటికి 8, 9, 10 జూనియర్ కాలేజీలో ఉంది. ఇంటర్మీడియట్ కూడా జూనియర్ కాలేజీలో ఉంది. 5 years అక్కడే చదివాం మేము. ఇక్కడ బాగా ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం మేము పెరిగాం కాబట్టి ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయ్యారు. అది కూడా మా బజార్ పక్కనే మాకు రొంపిచర్ల శ్రీనివాస్ శాస్త్రి అని ఇప్పుడు ల్యాబ్ నడుపుతున్నాడు వాడు. తర్వాత ముల్లపూడి శ్రీకృష్ణ అని చెప్పని సాంస్క్రిట్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి అబ్బాయి వాడు. జలీల్ అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ గారి అబ్బాయి ఉండేవాడు. మేము తర్వాత అక్కడ అద్దెకుండే పిల్లలు, ఇక్కడ అద్దెకుండే పిల్లలు. ఇక్కడ నల్లూరు ఆచార్య గారి ఇంటి దగ్గర చేలు ఖాళీగా ఉండేవి. అక్కడ పొలాలు పెట్టి క్రికెట్లు ఆడటం, నెట్లు కట్టి బ్యాడ్మింటన్ ఆడటం. అవి ఏం లేనప్పుడు ఒక ఖాళీ ప్రదేశం ఒకటి ఉండేది, అక్కడ తూములు వేసి ఉండేవి. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవటం. అక్కడి నుంచి కొంచెం గ్రోన్ అవుతున్న కొద్దీ మెల్లిగా పార్కులోకి వెళ్ళడం మొదలుపెట్టాం. ఇక్కడ రేపల్లి మున్సిపల్ పార్క్ ఉంది. ఆ పార్కులో ఏంటంటే ఆడుకోవడానికి విశాలంగా స్థలం ఉంటుంది, దానికి మధ్యలో లైబ్రరీ ఉంటుంది. మెల్లిమెల్లిగా ఇక్కడి నుంచి ఈ పార్క్కి షిఫ్ట్ అయిపోవడం. ఏదైనా వాన వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆ పార్క్ దగ్గరికి పోతే ఆడుకుంటే బయట ఆడుకోవచ్చు, లేదంటే లైబ్రరీలో కూర్చునేవాళ్ళం. ఆ లైబ్రరీ అనేది మాకు ఒక పెద్ద షెల్టర్ పాయింట్ అయిపోయింది. అది ఆ లైబ్రరీ దగ్గర సెంటర్ అయిన తర్వాత మేము గ్రోన్ అయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత కూడా ఆ లైబ్రరీ పాయింట్ అనేది పర్మనెంట్ ఫిక్స్ అయిపోయింది. బాల్యం నుంచి కాలేజ్ లైఫ్ దాకా మీకు బాగా గుర్తుండిపోయి అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా ఒక సన్నివేశం గురించి వివరిస్తారా? బాల్యంలో బాగా గుర్తుపెట్టుకునేటువంటి విషయం ఏమిటంటే, మేమంతా ఈ పంటకాలకి స్నానానికి వెళ్తున్నప్పుడు మా బజార్లో పిల్లలు ఒక 5-6 పంటకాల దగ్గరికి వెళ్ళాం. అది 2 బ్యాచ్లుగా 3 బ్యాచ్లుగా వెళ్తూ ఉండేవాళ్ళం మేము. మాకంటే ముందు బ్యాచ్ వెళ్ళారు. ఇక్కడ చేపల కోటేశ్వరరావు గారు ఉండేవారు, వాళ్ళ అబ్బాయి రాధాకృష్ణ. ఇక్కడ అడితిలో పనిచేసే వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఇంకా బుచ్చయ్య కొంతమంది వాళ్ళు వెళ్ళారు. మేము ఆచార్య గారి పిల్లలు మేము వెళ్ళాం. ఇంకొక వేరే పిల్లలు కూడా వచ్చారు. ఒకటి సండే కానీ ఖాళీ వస్తే పిల్లలందరూ ఆ కాళ్ళ దగ్గర రావడం అనేది ఈ ప్రాంతం వాళ్ళకి అది అలవాటు. మేము వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఈ రాధాకృష్ణ వాళ్ళతో వెళ్ళినటువంటి ఒక పిల్లవాడు కొట్టుకుపోయాడు. కొట్టుకుపోతే వాళ్ళు ఏం చేశారంటే, వాడు చొక్కాలు బట్టలు తీసుకొచ్చి వాడు బురదలో దాచిపెట్టి ఏం ఎరగనట్టు ఇంటికి వచ్చేసారు. వాళ్ళు రిటర్న్ వచ్చే టైము మేము వెళ్ళే టైం ఒకటైంది. తర్వాత అది అయిపోయిన తర్వాత మేము కాళ్ళ దగ్గర ఉన్నాం, వాళ్ళు ఇంటికి వచ్చేసారు. వాడు కొట్టిపోయిన సంగతి చెప్పాల, వాళ్ళు ఇంటి దగ్గర తిడతారని చెప్పని. తర్వాత వీళ్ళు ఎత్తుక్కుంటే అక్కడికి వస్తే మేము అక్కడ ఉన్నాం.
ఏం జరిగింది ఏమిటనంటే మాకు నిజంగా తెలియదు, అప్పటికి తెలియదంటే వాళ్ళు మమ్మల్ని కూడా గట్టిగా సతాయిచ్చారు. ఆ తర్వాత వాడు చనిపోయినట్టు తెలిసి చాలా బాధ వేసింది, భయం వేసింది. చిన్నపిల్లలప్పుడు అదొక మరపురాని ఘటన. మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఒక అక్క, ఒక అన్నయ్య, ఒక చెల్లి ఉన్నారు కదా, వీళ్ళల్లో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? మా అక్క అంటే బాగా ఇష్టం అండి. ఎందువల్ల సార్? మా అక్క నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని బాగా వెంటబెట్టి బజార్కి తీసుకెళ్ళి, గుడికి తీసుకెళ్ళి, సినిమాకి తీసుకెళ్ళి ఎక్కువగా నాతో అసోసియేషన్ చేస్తూ ఉండేది. నాకు ఏదైనా కావాలని కొనిపెట్టేది. న్యాచురల్గా పెద్ద ఆవిడ కాబట్టి ఎక్కువగా ఆవిడతో తిరగడం నాకు హాబీగా అయిపోయింది. మన్నయ్య గారు? మన్నయ్య నాకు పెద్దగా ఏజ్ డిఫరెన్స్ లేదు కాబట్టి ఇద్దరం పోటీదారులుగా ఉండేవాళ్ళం ప్రతి విషయంలో. అందువల్ల అన్నయ్య గురించి నేను అట్లానే పోటీదారుగానే ఆలోచించేవాడిని. మీ చెల్లెలు గారు మరి? చెల్లెలు చిన్నమ్మాయి కాబట్టి నాకు ఆవిడ ఎటువంటి నాకు ఇది లేదు, సాధారణంగానే అందరు కలిసే ఉండేవాడు. మీ బాల్యం గురించి వివరించారు, మీ కాలేజ్ లైఫ్ గురించి వివరించారు. ఫస్ట్ జాబ్ రావడానికి మీరు ఎలా ప్రయత్నించారు? ఈ జాబ్ విషయం చెప్పేటప్పుడు ముందుగా ఒక చిన్న సంఘటన చెప్పాలి. మా నాన్నగారు నేను 10th క్లాసు ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీకి నాకు సైన్స్ అంటే ఇష్టం. మా నాన్నగారికి ఏమో ఆయనకి మనసులో హెల్త్ బాగుండలేదు కాబట్టి దగ్గరలో ఉంటాడు, రేపల్లెలోనే బీకాం చేర్పిస్తామని చెప్పని బీకాం చేర్పించారు. నేను 4 రోజులు బీకాంలోకి వెళ్ళిన తర్వాత నాకు ఆ సైన్స్ నుంచి ఆలోచన పోలేదు. నేను మారం చేసి నేను సైన్స్కి పక్క కాలేజీ నగరం వెళ్తానని చెప్తూ ఉండేవాడిని. మా నాన్నగారి ఉద్దేశం ఏంటంటే నాకు హెల్త్ కొంచెం తక్కువగా ఉందిరే, నువ్వు దూరం ఎందుకు అని చెప్పని అంటే నాకు ఆ హెల్త్ ప్రాబ్లం అనేది పెద్దగా నాకు అప్పట్లో అవగాహన లేకపోయింది. నేను పట్టుబట్టి ఇది మానేసి నగరం కాలేజీలో చేరడం జరిగింది. ఖచ్చితంగా 2 ఏళ్ళు నగరం కాలేజీలో బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత మా నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారు. అప్పుడు నాకు మా నాన్నగారు చెప్పిన మాట నేను వినలేకపోయాను అని అనిపించింది. అంటే మొదట హెల్త్ బాగుండలేదు, దగ్గర ఉంటే బాగుంటుందని ఆయన అనుకున్న దానికి నేను న్యాయం చేయలేదనేది భావన ఉండేది. తర్వాత సెకండ్ ఇయర్ డిగ్రీ డిస్కంటిన్యూ చేయవలసి వచ్చింది. నాన్నగారు ఉద్యోగం పెద్దవాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి నాకు ఇప్పించారు. అప్పట్లో నేను ఒక జూనియర్ అసిస్టెంట్గా పంచాయతీరాజ్లో చేరడం జరిగింది. ఫస్ట్ జాబ్ అది ఫస్ట్ జాబ్ అండి. మీ తండ్రి గారు ఉద్యోగం మీరు సంపాదించుకున్నారు. దాని తర్వాత మీరు పోలీస్ శాఖలోకి ఏ విధంగా ప్రవేశించారు? ఇక్కడ ఒక క్వాలిఫికేషన్ విషయం చెప్పాల్సి వస్తుందండి. ఎందుకంటే ఫాదర్ జాబ్ చేసేటప్పుడు అప్పుడు 10th క్లాస్ పాస్ అయి ఉంటే జూనియర్ అసిస్టెంట్ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు ఇచ్చేసేవారు. అప్పటికే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ చదువుతున్నాక చనిపోయారు కాబట్టి నాకు క్వాలిఫైడ్ సర్వీస్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఉద్యోగం వచ్చింది. నెక్స్ట్ అక్కడి నుంచి ఈ డిగ్రీ కంప్లీట్ చేస్తే కానీ సర్వీస్ కమిషన్ రాయలేం. ఆ పరిస్థితుల్లో బీఎస్సీ వచ్చేసి రెగ్యులర్ క్యాండిడేట్స్కే ఉంది కానీ ప్రైవేట్గా అది రాయడానికి అవకాశం లేదు. నేను దాదాపు కాలేజీ మానేవలసి వచ్చింది. అక్కడనే నాకు అనుకోని ఒక జీవితంలో ఒక మలుపు, ఒక స్నేహితుడి ద్వారా నాకు ఒక చక్కటి అవకాశం వచ్చింది. అదే నేను ఇందాక చెప్పాను, మాకు హై స్కూల్ నుంచి నాకు ఇంటర్మీడియట్ వరకు ఫ్రెండ్గా ఉన్నటువంటి బ్రహ్మేశ్వరరావు అని ఉండేవాడు. బ్రహ్మం ఇప్పుడు ఉన్నాడు. ఈ బ్రహ్మం అనే అతను మా నగరం కాలేజీలో అతను కూడా ఎంపీసీ చదువుతుండేవాడు, నేను సిబిజెడ్ చదువుతుండేవాడిని. నేను డిస్కంటిన్యూ చేసి ఉద్యోగానికి వచ్చాను. థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 నెలలు కాలేజ్ అయిపోయింది. ఆ దశలో సాయంత్రం పూట రోజుగానే నాతో కలుస్తానికి వస్తాడు పాండు ఒకడు, మన బ్రహ్మ, వీళ్ళంతా వచ్చి ప్రైవేట్గా డిగ్రీ రాసే బీఎస్సీ రాసే అవకాశం ఉంది, ఇట్లా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా వేశారని చెప్పని ఒక వార్త తీసుకొచ్చాడు, పేపర్ కట్టింగ్. మరి కాలేజీ వాళ్ళు ఒప్పుకుంటారా మన కాలేజీ వాళ్ళు అంటే, మన ప్రయత్నం చేద్దాం రమ్మనంటే నెక్స్ట్ డే నేను ఆఫీస్కి సెలవు పెట్టి అక్కడికి వెళ్ళటం, తర్వాత వాళ్ళు కాలేజీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, నేను ప్రైవేట్గా డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ డిగ్రీ కంప్లీట్ చేయడానికి కూడా ఈ బ్రహ్మం, ఈ పాండు అనేవాళ్ళు
రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటూ స్నేహంగా ఉండేటువంటి దీంట్లో ఆ కాలేజీలో అయిపోయినటువంటి సబ్జెక్టులు కెమిస్ట్రీ ఒకటి బ్రహ్మం చెప్పేవాడు, బయాలజీ పాండు చెప్తూ ఉండేవాడు. అలా వాళ్ళిద్దరూ నాకు బాగా గైడ్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసేదానికి ఉపయోగపడ్డారు. ఆ డిగ్రీ అయిపోవడం, సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ రావడం, నేను సర్వీస్ కమిషన్ పరీక్ష రాయడం, ఎటువంటి ప్రయత్నం లేకుండానే అప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్స్ తోటే నేను పాస్ అయ్యగలిగాను. ఆ విధంగా సర్వీస్ కమిషన్లో ఎస్ఐ ఉద్యోగం సంపాదించడం జరిగింది. మీ కష్టం మీద చదువుకుని ఎస్ఐ జాబ్ సంపాదించారు. ఆ ఎస్ఐ జాబ్ సంపాదించినప్పుడు మీకు ఆనందం ఎక్కువగా ఉందా? మీ నాన్నగారు జాబ్ వచ్చినప్పుడు మీ ఆనందం ఎక్కువగా ఉందా? కొంచెం టిపికల్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే నాకు ఉద్యోగం అనేటప్పటికీ మొట్టమొదట నాన్నగారు చనిపోతే ఉద్యోగం రావాలని నేను కోరుకోలేదు. అప్పుడు కుటుంబ సభ్యులు ఉన్న పరిస్థితులను బట్టి చేయవలసి వచ్చింది. అది కొంచెం నేను ఇబ్బందికరంగానే ఫీల్ అవుతూ బాధ్యత స్వీకరించినటువంటి సంఘటన అది. దాంట్లో సంతోషించేంత అవకాశం నాకు అప్పట్లో నాకున్న వయసుకి నాకు తెలియలేదు. తర్వాత ఈ సర్వీస్ కమిషన్ పాస్ అయిన తర్వాత మేము 2-3 ఆప్షన్స్ పెట్టాం. అందులో ఈ ఎస్ఐ ఫిజికల్ ఫిట్నెస్ ఉండడము, మనకి ఉన్నటువంటి అప్పుడున్న సర్కమ్స్టెన్స్ మార్క్స్ ర్యాంక్స్ని బట్టి మనకి ఎస్ఐ ఆప్షన్ వచ్చింది. ఎస్ఐ ఉద్యోగం అనేది నాకు సిద్ధాంతకంగా దాని మీద నాకు సరైన అభిప్రాయం లేదు. అందుకని ఈ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత నేను దానికి వెళ్ళకూడదు, మళ్ళీ వేరే పరీక్షలు రాసుకుని వెళ్ళాలనే ఉద్దేశంలో ఉన్నాను. అందుకని ఈ సంతోషించడం అనేది, ఆనందం అనేది కంటే నేను వేరే డైమెన్షన్లో ఆలోచించాల్సిన పరిస్థితి అన్నమాట. అంటే ఈ ఉద్యోగం వదిలేసుకుని ఆల్రెడీ నాకు ఉద్యోగం ఉన్నది కాబట్టి కొంత ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ మంచి ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు వెళదామనే ఉద్దేశంలో ఉన్నాను. కాబట్టి ఈ సంతోషించడం అనేది ఆ మొదటి ఉద్యోగం అప్పుడు అది బర్డెన్ కాబట్టి అప్పుడు మనకు తెలియలేదు. ఇప్పుడు కూడా ఇది అనుకోకుండా మనం ఇష్టం లేని ఉద్యోగంగానే భావించవలసి వచ్చి మళ్ళీ వేరే ఉద్యోగానికి వెళదాం, దీనికి వద్దనుకున్నాను కాబట్టి కాలేదు. తర్వాత స్నేహితులు, శ్రేయోభిలాషులు, నీకు తెలియదు మొన్న వచ్చిన అవకాశాన్ని పోగొట్టద్దు, నువ్వు క్లర్క్గా ఉండి రిటైర్డ్ అవ్వాలంటే ఈ చిన్న క్యాడర్లో రిటైర్డ్ అవుతావు, ఒకవేళ నీకు మరుసటి అవకాశం వస్తుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా చేరిన తర్వాత నువ్వు ఒక జిల్లా క్యాడర్ ఆఫీసర్గా అవుతావు, మా మాట ఇవ్వనని చెప్పని బలవంతంగా నన్ను ఉద్యోగాలు పంపించారు. అందువల్ల నీ ఎస్టానిష్ అయ్యేటువంటి అవకాశం అప్పుడు నాకు లేదు. అంటే తండ్రి ద్వారా వచ్చినందుకు ఆ ఉద్యోగం లేదు, కిక్ లేదు. ఇదే మీ ఫ్రెండ్స్ సర్కిల్ నిన్ను బలవంతంగా పంపించారు ఎస్ఐ జాబ్కి, అందులో కిక్ లేదు. ఎస్ఐ జాబ్ వచ్చినందుకు మీరు బలవంతంగా ఇలా వెళ్ళారు కదా, మీరు ఎప్పుడు ఈ జాబ్ వల్ల హ్యాపీగా ఫీల్ అయ్యారు? ఈ ట్రైనింగ్లో చేరవలసి వచ్చినప్పుడు ఆఖరి రోజున నేను వెళ్ళనంటూ వెళ్తుంటే మా బావగారిని తోడిచ్చి పంపించారు. అనంతపూర్ ట్రైనింగ్ చేరాలి. నేను ఎప్పుడైనా మధ్యలో పారిపోయి వస్తాననేటువంటి స్వభావం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి ఉండటం వలన వీడు మధ్యలో ఎక్కడ పారిపోయి వస్తాడని చెప్పని మా చిన్న బావ, మా చెల్లెల హస్బెండ్ని తోడిచ్చి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా బాల వెంకటేశ్వరరావు అని చెప్పని మన యూసుపల్లి రేపల్లె వాస్తువుడే మా క్లాస్మేటే, అతను కూడా ఎస్ఐకి సెలెక్ట్ అయ్యి అక్కడ బ్యాచ్లో చేరున్నాడు. వాడు కనపడ్డ తర్వాత ఏదో నాకు ఒక సపోర్టు, ఒక చిన్న చెక్క ముక్క దొరికితే పట్టుకునే టైప్లో ఒక మనిషి అక్కడ ఆధారం దొరికాడు అనిపించింది. అక్కడతో కొంచెం నేను పాజిటివ్ యాంగిల్ చేసుకోవడానికి బాల వెంకటేశ్వరరావు నాకు కొండంత ఆశగా కనపడ్డాడు. పోలీస్ ట్రైనింగ్లో చాలా కష్టం అని చెప్పాను, పోలీస్ కానీ మిలిటరీ కానీ ఈ ట్రైనింగ్. అదేవిధంగా మీకు ఎలా అనిపించింది ట్రైనింగ్లో? మీరు చెప్పింది ప్రజలకంతా అనిపిస్తుంది, కానీ పోలీస్ ట్రైనింగ్ అంటే నాకు నల్లేరు నడకలాగా జరిగిపోయింది. ఎందుకనంటే మేము ఉద్యోగానికి వెళ్ళేటప్పటికే టాప్ ఫిట్ కండిషన్లో నేను ఉండేవాడిని. బాగా సన్నగా ఉండేవాడిని. కొంచెం స్పోర్ట్స్ కానీ జంప్స్ కానీ యాక్టివిటీస్లో బాగా ఉండేవాడిని. ఇక్కడ బాగా మనం చేసినటువంటి చిన్నప్పటి నుంచి చేసినటువంటి మన ఈ కార్యక్రమాల వల్ల మనకి ఎప్పుడు ఫిట్నెస్ ఉంది. అక్కడ అసలు చాలామంది కంటే ఆ ఫిట్నెస్ లేని వాళ్ళకి అలా అనిపిస్తుంది, కానీ మనకు మాత్రం అస్సలు వాళ్ళు పెట్టే ట్రైనింగ్ అంటే నాకు 5% తోటే ఎనర్జీతో సరిపోయింది అన్నట్టు ఉండేది. ఎవరందుకు ఫీల్ అవుతారో తెలియదు. బట్ నేను ఫీల్ అయిన అంశం ఏమంటే
అక్కడ వచ్చిన వాళ్ళంతా ఉద్యోగం వచ్చింది ఎస్ఐ కొట్టామని చెప్పని వాళ్ళు కొంచెం జబ్బలు తెచ్చుకుని బుధాలు తెచ్చుకునే ఇదిలో ఉంటే నేను అనుకోకుండా రావాల్సి వచ్చింది. వీళ్ళు మనం టీవీలో పోలీస్ సినిమాలు చూసాం, ట్రైన్ కొండలు ఎక్కడం, తాళ్ళు పట్టుకుని ఎక్కడం, తాళ్ళు కింద కొండ నడుచుకుంటూ చేస్తాం. అసలు వాటి గురించి ప్రశ్నే లేదు. నేను బాగా సన్నగా బాగా ఫిట్గా ఉండేవాడిని. అవునా? ఏదేం చేసేవాడిని, పరుగులు లేవు, ఎనీథింగ్ వాళ్ళు ఏది పెట్టినా నేను క్వాలిఫైడే. ఈవెన్ షూట్స్లో వాటిల్లో నెంబర్ 1లో ఉండేవాడిని. బయట వింటూ ఉంటాం ఈ ట్రైనింగ్కి దర్శకు చాలా మంది బయటకు వచ్చేసారు అని. అంటే నాకు సైకలాజికల్గా మనకి ఇష్టం లేనిది పోతున్నాం అనే కానీ ఫిజికల్గా అక్కడ చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అసలు చాలా ఈ సునాయాసంగా చేసేవాడిని ట్రైనింగ్ని. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎస్ఐగా పోస్టింగ్ తీసుకున్నారు కదా, ఎలా సమర్థవంతంగా నిర్వహించారు? నేను ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత అనంతపూర్ ట్రైనింగ్ అయిపోయింది. అనంతపూర్లో ట్రైనింగ్ అయిపోయినాక 1 ఇయర్ ప్రకాశం జిల్లాకు అలాట్ చేశారు. ఒక 26 మందిని ప్రకాశం జిల్లాకు అలాట్ చేశారు. ప్రకాశం జిల్లాలో నాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి చీరాల సబ్ డివిజన్లోని ఇంకోళ్ళు అనే పోలీస్ స్టేషన్కి ఇండిపెండెంట్ ఛార్జ్గా ఇచ్చారు. అక్కడ నేను ఛార్జ్ తీసుకున్న దగ్గరికి తప్పటికి చాలా సన్నగా చిన్నగా ఉండేవాడిని. చూసిన వాళ్ళంతా ఏదో మాకు ఒక చిన్న బొడ్డోడిని ఇక్కడ ఎస్ఐగా వేశారు, ఇతను ఏం సమర్థంగా చేస్తాడు అని పెదవిరిచినట్టుగా నా యొక్క ఆకారాన్ని చూసి వాళ్ళు భావించారు. తర్వాత దట్టు ఆ ఏరియాలో అప్పుడు అంతకుముందు పోలీసు మీద కొంచెం సంఘర్షణగా ఉండింది. ఆ గ్రామాల్లో వాళ్ళకి వ్యతిరేకతలు, కొన్ని ఇబ్బందులు అంతకుముందు జరిగినవన్నీ ఉండేవి. అటువంటి ప్లేస్లో ఈ చిన్న పిల్లవాడిని లాంటి వాడిని వేశారు, కొత్త వాడిని వేశారు, ఎలా సమర్థంగా చేస్తాడని వాళ్ళు చూస్తుండేవారు. అటువంటి పరిస్థితి నుంచి ఒక 2-3 నెలలు అయ్యేటప్పటికి ఎస్ఐఎస్లో మనం వెళితే ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, మనని స్వీకరిస్తాడా, మన రికమెండేషన్ వింటాడా అనే పరిస్థితికి దగ్గర రావాలంటేనే కొంచెం ఆచితూచి అడిగేసే పరిస్థితి ప్రజలు వెళ్ళారు. సామాన్య ప్రజలకి మన దగ్గర బాగా చొరవ ఉండేది. మిడిల్ మ్యాన్కి కొంచెం పెత్తందారులకు దూరం పెట్టేటువంటి ఇది. దానివలన అక్కడ మనకి ఎస్ఐగా మంచి క్రేజు ప్రజల నుంచి వచ్చింది. ఎగ్జాంపుల్గా ప్రజల్లో అంత క్రేజ్ రావదంటే ఒక పోలీస్కి ఏదో గొప్ప కార్యం జరిగి ఉండాలి అక్కడ. అలాంటిది సన్నివేశం ఏం జరిగింది సార్? ఒక చిన్న విషయం మీకు చెప్పాలండి. నేను పోలీసులో చేరకూడదని వ్యతిరేకించడానికి కారణం అప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఉందనేది నా భావన. నేను దాన్ని అధిగమించడం కోసం పోలీసులో చేరిన తర్వాత ప్రజలు పోలీసులు ఎంత వ్యతిరేకిస్తారు, అటువంటి సందర్భాల్లో పోలీసులకు మనం ఎట్లా చేరువ కావాలనే దానిపైన పీపుల్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం నేను ప్రయత్నం చేయడం ప్రజల్లో క్రేజ్ కారణం అయితే, అప్పుడు అక్కడ కొన్ని దురాచారాలు ఉండేవి. కోడిపందాలు, పేకాటలు విస్తృతంగా జరుగుతుండేవి. వాటిని నేనున్నంత కాలం అక్కడ అసలు కనుచూపు మేరలో కోడిపందాలు లేకుండా, పేకాటలు లేకుండా, ఉక్కుపాదం మోపి ఎవరు ఎటువంటి వాళ్ళైనా ఎంతటి బలవంతులైనా వెనక ముందు చూడకుండా దాన్ని కర్బ్ చేయడంలో మంచి విజయం సాధించాను. ప్రజలు నాకు బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. నేను కూడా వాటిని ఆల్మోస్ట్ ఆల్ 0% అన్నమాట రూపుమాపేసి చేసాం. అది బాగా క్రేజ్ అయింది. దానితో పాటు అక్కడ కొన్ని మిస్టరీస్ డెత్స్ ఒక 2-3 జరిగాయి. అవి ఎలా జరిగింది ఏమిటి తెలియనటువంటి అనుమానాస్పద ఇవి. వాటిని మర్డర్స్గా మనం ఛేదించగలగడం, ఆ మర్డర్స్ కారణాలు ఎవరు, ముద్దాయిలు ఎవరిని బయటికి తేగలగడం, అది కొంచెం అత్యంత ప్రజలకు అద్భుతంగా కనిపించేది. అరే ఏమీ లేని ఒక సాక్ష్యాలు లేనటువంటి కేసులో మిస్టరీస్గా ఉన్న వాటిని ఇతను ఛేదించగలిగాడు. ఆ 3 కేసులు కూడా మంచి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ తోటి వాటిని బయటికి రావడం అనేది ప్రజలకి చాలా ఆశ్చర్యంగా ఉండేది. మరి ఇన్వెస్టిగేషన్స్లో మంచి పురోగతి సాధించడం వలన ప్రజల్లో మంచి క్రేజ్ ఉండేది. ఎక్కడైతే పోలీసుకి వ్యతిరేకమైన ప్రదేశం అని అనుకున్నారో, ఫస్ట్ టైం ఇక్కడ కూడా పోలీసు ఉన్నాడు, పోలీస్ అంటే ఇతనే అనేది కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో
ఆ జిల్లాలో ఎవరికి రానటువంటి క్రేజు నా పోస్ట్కి వచ్చింది. అది మనం అంకిత భావంతో పనిచేయడం, ప్రజలు దాన్ని స్వీకరించడం, అది నా అదృష్టం. ఓకే సార్, అంత క్రేజ్ సంపాదించినప్పుడు మీకు రాజకీయ ఒత్తిళ్ళు కానీ లేకపోతే మీకు పర్సనల్గా ఒత్తిళ్ళు కానీ ఏమైనా ఎదురయ్యాయా? ఒత్తిళ్ళు అనేవి ఉంటుంటాయి. ఆ ఒత్తిళ్ళని ఎలా డీల్ చేయాలనేదే సబ్జెక్టు. కొంతమంది ఏమిటంటే వాటికి భయపడిపోతారు, లేదా ఉద్యోగం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుందని భయపడతారు. నాకు ఒత్తిళ్ళు అంటే భయం లేదు. మరి ట్రాన్స్ఫర్ అంటే చేసుకొని ఎక్కడైనా ఒకటైనా ఉద్దేశం, ట్రాన్స్ఫర్ చేసుకోమనేవాడిని. తర్వాత ఇంకా మనకి ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఆ ప్రాంతం మీద కానీ ఆ ఉద్యోగం మీద కానీ మనకు లేదు కాబట్టి మనం ముక్కుసూటిగానే చేసేవాళ్ళం. ఒత్తిళ్ళు వస్తుండేవి, వాటిని నేను పట్టించుకోకపోవడం వలన వాళ్ళే విసిగి వేసారి ఊరుకునేవారు. దానికి తోడు నా మీద ఏదన్నా వ్యతిరేకంగా ఎవరైనా చర్య తీసుకోవాలంటే ప్రజాబలం ఉన్నది కాబట్టి, ప్రజల్లో మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఎవరైనా సరే ప్రజల సపోర్ట్తో ఉండే వాళ్ళని, ప్రజల దగ్గర మంచి గ్రిప్ ఉంటే ఎవరైనా కానీ పక్క తొలిగిపోవాల్సిందే అనేది నా విషయంలో కూడా రుజువైంది. మీరు ఎస్ఐగా పోస్ట్ తీసుకున్నప్పుడే సీఎం దాకా మీ యొక్క రిపోర్టు కంప్లైంట్ వెళ్ళిందంట, దాని గురించి కొంచెం వివరించగలరా? అవునండి, నేను మార్టూరులో ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు సుమారుగా అది 1990 ప్రాంతం అనుకుంటాను. ఆ ప్రాంతంలో అక్కడ లోకల్ వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ పెట్టి సీఎం దగ్గర ఎంక్వైరీ చేయించాలని చెప్పని పంపడం జరిగింది. అప్పుడున్నటువంటి సీఎం గారు నన్ను ఆయన ముందు హాజరు పెట్టమని చెప్పని జిల్లా అడ్మినిస్ట్రేషన్గా ఒక మెసేజ్ పెట్టారు. దాని మీద నన్ను ఒక సిఏ గారి ద్వారా సీఎం ముందు హాజరు పెట్టారు అప్పట్లో. దాంట్లో ఏంటంటే రాజకీయాల్లో 2 గ్రూపులు ఉంటాయి కాబట్టి ఒక గ్రూపు వాళ్ళకి అనుకూలము, ఒక గ్రూపు వాళ్ళకి వెంటలేదు, లేకపోతే మా అజమాయిషీని ఇతను యాక్సెప్ట్ చేయడం లేదనే ఉద్దేశంతో ఏదో కొన్ని కారణాలతోటి ఎవరెవరో చెప్పుడు మాటలు విని ఏదో పెట్టారు అప్పట్లో. దాంట్లో ఏంటంటే కొంచెం ఘాటైనటువంటి విపరీతమైనటువంటి ఎలిగేషన్స్ పెట్టడం వలన అది సీఎం దాకా వెళ్ళింది. కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది? సీఎం గారు ఏ విధంగా మిమ్మల్ని అభినందించారా లేకపోతే? సీఎం గారి దగ్గర హాజరైన తర్వాత అప్పటికే అక్కడ ఉండేటువంటి కొంత అధికార వర్గాల వారు నా గురించి సానుకూలంగా చెప్పడం, ఇదంతా ఏదో సింపుల్గా ఏదో పెట్టుంటారు సార్, దీంట్లో అంత ఏముండదు, అయినా మనం వెరిఫై చేద్దామని చెప్పి అప్పుడున్న సీఎం గారికి సలహా ఇవ్వడం. సీఎం గారు దాన్ని ఒక సిఐడి ఎంక్వైరీకి ఇచ్చారు ఆ పిటిషన్ని. ఆ సిఐడి ఎంక్వైరీ జరిగింది. సిఐడి ఎంక్వైరీలో అవేమి రుజువు కాలేదు. అప్పుడు ఆ సీఎం గారి దగ్గర ఉన్నటువంటి సలహాదారులు ఏం చెప్పారంటే, ఇది ఒక సిఐడి ఎంక్వైరీ చేయించేసి ఆ ఎంక్వైరీలో కనుక ఏదన్నా ఈ ఎలిగేషన్స్లో రుజువు ఉన్నట్టయితే మనం చర్య తీసుకుందామండి, ఈ జనరల్గా పెడుతుంటారని వాళ్ళు సలహా చెప్పడం. తర్వాత దాని మీద సీఎం గారి దగ్గరికి పిటిషన్ వచ్చింది కాబట్టి సిఐడి ఎంక్వైరీ వేస్తూ 2 సిఐడి అధికారులని, జిల్లా స్థాయి అధికారులని అపాయింట్ చేశారు. వాళ్ళు ఒకే పిటిషన్ని 2 సిఐడి అధికారులు విడివిడిగా, ఆయన ఒక స్పెల్లో ఈయన ఒక స్పెల్లో సపరేట్గా ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో కూడా ప్రజలంతా అవన్నీ అవాస్తవాలని చెప్పి మెజారిటీ చెప్పడం జరిగింది. దాంతో ఆ ఎంక్వైరీ సారాంశంలో నా మీద ఎటువంటి చర్య పైనుంచి ఏమీ సిఫార్సు కాలేదు. నేను అక్కడే మళ్ళీ ఇంకొక సంవత్సరం వరకు కూడా పనిచేశాను. అది ప్రజల యొక్క విఘ్నత, మరి ప్రజల యొక్క సహకారం, లేదా మనం చేసినటువంటి ఉద్యోగంలో రైట్ యాటిట్యూడు, ఇవన్నీ కలిసి అది సాధ్యమైంది. పోస్టు నిర్వహిస్తా ఏసీబీకి మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నేను ఈ ఎస్ఐగా పనిచేస్తుండే రోజుల్లో అప్పుడు ఒక సిఏ గారికి నాకు కొంచెం డిపార్ట్మెంట్లో రోజు ఒక రకమైనటువంటి ఒత్తిడి వాతావరణం నడుస్తూ ఉండేది. ఏమిటా ఒత్తిడి అంటే,
ఆయన కొంచెం లిబరల్గా ఉద్యోగం చేయమనేది ఆయన తత్వం అయితే, మనమేమో ఉన్నదన్నట్టు చేద్దాం అనేది మా తత్వం. దాని మీద కొంచెం ఒత్తిడి పెరుగుతూ ఉండేది. లేదు నేను చెప్పిందే ఫైనల్గా చేయాలి అని ఆయన అంటుంటే నేనేమనేవాడిని, చట్టం ఎలా ఉంటే అలా చేయాలనేది నేను చెప్తూ ఉండేవాడిని. ఆ ఒత్తిడి రోజు రోజు పెరుగుతున్న టైంలో నాకు ఏసీబీ వాళ్ళు, అవినీతి నిరోధక శాఖ వాళ్ళు పోస్టులు ఖాళీ ఉన్నాయి వస్తావని చెప్పని నాకు ఒక హింట్ ఫ్రెండ్స్ ద్వారా అడిగారు, పోలీసులో ఫ్రెండ్స్ ద్వారా. నేను ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు నన్ను ఏసీబీకి అబ్జార్బ్ చేసుకున్నారు. కొన్ని మన మీద ఒత్తిళ్ళు పెరుగుతున్న టైంలో మనం ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిదని భావించి ఏసీబీకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఏసీబీలో చేరిన తర్వాత నేను మొట్టమొదటిగా విజయవాడ ఇన్స్పెక్టర్గా, అంటే అక్కడ 1 స్టెప్ అప్ ఇచ్చి ఇన్స్పెక్టర్గా వేసుకున్నారు వాళ్ళు. ఏసీబీలో ఒక 5 ఏళ్ళు విజయవాడలో జరగడం జరిగింది. విజయవాడలో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఒంగోలులో ఏసీబీలో కంటిన్యూస్గా 10 ఏళ్ళు చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, నేను విజయవాడలో పనిచేస్తున్న తర్వాత అక్కడ ఒకసారి పనిచేసినటువంటి డిఎస్పీ గారు ఒక ఆయన మళ్ళీ ఒంగోలులో నీ సేవలు బాగుంటాయి, నువ్వు రావా ఇండిపెండెంట్ పోస్ట్ చేయొద్దు కానీ అక్కడ డిఎస్పీకి అసిస్టెంట్స్గా మంచి వాళ్ళు కావాల్సి వస్తున్నారు, నువ్వు రమ్మని చెప్తే నేను ఒంగోలు వెళ్ళాను. అక్కడ ఒక 5 ఏళ్ళు పనిచేయడం జరిగింది. మీరు ఇలా 10 ఏళ్ళు సర్వీస్లో ఉన్నారు కదా, ఇలాంటి మంచి మంచి పదోన్నతులు ఎన్ని నిర్వహించారు మీరు? మామూలుగా ఎస్ఐ తర్వాత మనకి సిఐ తర్వాత డిఎస్పీ తర్వాత అడిషనల్ ఎస్పీ. వీటన్నిటి మీద నేర్చుకున్నటువంటి, గ్రహించినటువంటి అంశం ఏంటి? లేదు, మనకేంటంటే ఈ సర్వీసెస్ అనేది మనం దీంట్లో ముందుగా ఎవరికైనా కానీ మనం జాబ్ అంటే ఏమిటంటే, ముందు మనం పొట్టగుడ్డి కోసం, అంటే ఎంప్లాయ్మెంట్ అంటే మనం జీవనోపాధి కింద ముందు పోతాం. అంటే నన్ను నేను పోషించుకోవడం, నా పైన డిపెండ్ అయినట్టు వాళ్ళని పోషించుకోవడం అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటంటే, జాబ్ సాటిస్ఫాక్షన్ అనే దానికి ఏమిటంటే, కొంతమంది రకరకాల మెథడ్స్లో, రకరకాల యాటిట్యూడ్స్లో, డైమెన్షన్స్లో, డైరెక్షన్స్లో పోతున్నారు. నేను పోయింది పందా ఏమంటే, ఎక్కువగా పబ్లిక్ సర్వీస్ చేసిన దానిలో వచ్చే సంతృప్తితోటి మనం సంతోషం పొందాలి అనేటువంటి భావన నాకు మొదటి నుంచి ఉండింది. ఎందుకనంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరేటప్పుడు పబ్లిక్లో పోలీసుకి వ్యతిరేకత ఉన్నది, ఈ డిపార్ట్మెంట్ మనకు సూట్ కాదు అనుకున్నాం. కాబట్టి అక్కడి నుంచి మనం ఉన్న చోట పబ్లిక్లో మన నుంచి పోలీసుకి వ్యతిరేకత ఉండకూడదు. మనం సానుకూలంగా చేస్తే మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా మనైనా ప్రజలు ఆదరిస్తారు, మనకైనా సాటిస్ఫాక్షన్ ఉంటుందనే భావంతో మొదటి నుంచి ఉద్యోగం చేశాం. కాబట్టి ప్రతి స్థాయిలోనూ ఇక్కడ నేను పబ్లిక్ పోలీస్ అంటే పబ్లిక్ ఓరియంటెడ్గా, అంటే వాళ్ళ యొక్క అవసరాలకి, వాళ్ళ యొక్క సర్వీస్కి సంబంధించిందే ఎక్కువ దృష్టి పెట్టి పనిచేయడం అనేది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన అంశం. అది చివరి వరకు కూడా అదే నేను కొనసాగించాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని దాని మీద ఒత్తిళ్ళు వచ్చినా దాన్ని తట్టుకుని నేను చివరిదాకా చేయగలిగాను. అదొకటే నాకు సంతోషం ఇచ్చినటువంటి అంశం. సార్, సిఐగా మీరు ఎన్ని శాఖల్లో పనిచేశారు? నేను మొట్టమొదట సిఏ అవగానే ఏసీబీలో ఉన్నాను. అప్పటికే ఏసీబీలో ఒక 2 ప్లేసుల్లో, అంటే విజయవాడ ఒకటి, ఒంగోలు ఒకటి, లాంగ్ పీరియడ్ టోటల్ 10 years చేయడం జరిగింది. ఏసీబీ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా సిఐగా అద్దంకి సిఐగా పనిచేశాను. ప్రకాశం జిల్లాలో అద్దంకి సిఐగా. అద్దంకి సిఐ అయిపోయాక మళ్ళీ నాకున్నటువంటి ఏసీబీ అనుభవాన్ని బట్టి అప్పుడున్న అధికారులు విజయవాడలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి నన్ను సిఐగా తీసుకెళ్ళారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో 3.5 సంవత్సరాలు విజయవాడలో పనిచేశాను. తర్వాత అక్కడ ఈ పోస్టులు సర్దుబాటు విషయంలో వచ్చినప్పుడు మళ్ళీ గుంటూరుకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ 1 year పంపించారు. గుంటూరులో 1 year విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఏగా పనిచేశాను. అక్కడి నుంచి అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం చేసినప్పుడు ఎలక్షన్ అది. ఆ ఎలక్షన్ టైంలో కావలిలో వేకెన్సీ ఉంటే నన్ను విజిలెన్స్ నుంచి డ్రాప్ చేసి వెనక్కి తీసుకుని
కావలి, నెల్లూరు జిల్లా కావలిలో సిఏగా అపాయింట్ చేశారు. అప్పుడు ఆ ఎలక్షన్ మేము అటెండ్ అయ్యాం. అప్పుడే మనకి ఈ రాష్ట్ర విభజన సమస్య బాగా ఉధృతంగా ఉంది. సమైకాంధ్ర, జై తెలంగాణ ఈ టైప్ ఆఫ్ ఉధృతాల్లో ఆ ఉద్యమాలన్నీ కావల్లో మేము చూడటం జరిగింది. అది అయిపోయిన తర్వాత నేను కావలి ఉన్నప్పుడే ఆ రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదం అది అయింది. ఈ కావలి సిఐగా సుమారు 1 సంవత్సర కాలం పాటు పనిచేయడం, అక్కడి నుంచి నాకు నెక్స్ట్ ప్రమోషన్ వచ్చింది. అక్కడి నుంచి డిఎస్పిగా ప్రమోట్ అయిన తర్వాత మళ్ళీ ఏసీబీ వాళ్ళు నా సర్వీసెస్ కావాలని వాళ్ళ కోరిక మేరకు మళ్ళీ నన్ను ఏసీబీలోకి తీసుకున్నారు. సిఐగా ప్రమోషను తీసుకుని డిఎస్పిగా అయిన తర్వాత ఏసీబీలోకి మొట్టమొదటిసారిగా ఏసీబీ డిఎస్పి నెల్లూరుగా అపాయింట్ చేయడం జరిగింది. నెల్లూరులో ఒక సుమారు 1.5 సంవత్సరాల కాలం ఏసీబీ డిఎస్పిగా పనిచేశాను. అక్కడి నుంచి కొన్ని కారణాల వలన ట్రాన్స్ఫర్ చేస్తే కరీంనగర్లో ట్రైనింగ్ కాలేజీలో డిఎస్పిగా చేరడం జరిగింది. కరీంనగర్లో ట్రైనింగ్ కాలేజీలో 1.5 year ఉన్నాను. అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు ఇంటెలిజెన్స్కి డిఎస్పిగా తీసుకున్నారు. అప్పుడు మన రాష్ట్ర విభజన కార్యక్రమం, ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ అవన్నీ నేను ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు జరిగాయి. ఆ ఇంటెలిజెన్స్ కాలంలో మాకు విపరీతమైన పని ఒత్తిడి, అటు రాష్ట్ర విభజన కార్యక్రమము, తర్వాత విభజన అనంతర ఎలక్షను, ఇవన్నీ అక్కడ ఉండి చూసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఒక 7 months 8 months గుంటూరు ఇంటెలిజెన్స్లో పనిచేశాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత మాకు ప్రమోషన్లు వచ్చాయి ఎడిషనల్ ఎస్పీగా. ఆ ఎడిషనల్ ఎస్పీగా మొట్టమొదటిసారిగా రాజమండ్రి పోస్టింగ్ ఇచ్చారు నాకు. రాజమండ్రిలో అప్పుడు పుష్కరాలు, గోదావరి పుష్కరాలు సందర్భం అది. ఆ సమయంలో అక్కడ మేము 1.5 year పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి ఓఎస్డి మార్కాపురం కొంతకాలం తాత్కాలికంగా చేశాను. తర్వాత అక్కడి నుంచి నాకు వైజాగ్ రూరల్ ఎస్పీ గారు నీ సర్వీసెస్ కావాలి చెప్పని వైజాగ్ రూరల్కి నన్ను ఎడిషనల్ ఎస్పీగా తీసుకెళ్ళడం జరిగింది. వైజాగ్ రూరల్ ఎస్పీ పోస్ట్ అంటే అది దాదాపు ఐపీఎస్ ఆఫీసర్లు నిర్వహిస్తూ ఉండేవారు, కొంచెం ప్రెస్టీజియస్ పోస్ట్ అది. ఆ పోస్ట్కి నన్ను ఎంపిక చేసుకున్నారు. అక్కడ మళ్ళీ నేను మన రీసెంట్ జరిగిన ఎలక్షన్స్కి అక్కడ ఉన్నాను నేను. ఆ ఎలక్షన్స్లో మరి అది కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా ప్రాంతం అదంతా. ఎస్పీ గారు ఆయన మాకు ఇచ్చిన బాధ్యతలన్నీ అక్కడ సక్రమంగా చేసి ఎలక్షన్ స్మూత్గా అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్లో అత్యంత పకడ్బందీ వ్యూహంతో అక్కడ ఎలక్షన్ చేయవలసి వచ్చింది. అది కూడా నిర్వర్తించాము. తర్వాత అక్కడ ఆ డిపిఓలో ఉండేటువంటి కొంచెం మాన్యం ఉండేది, పని వెనకబాటుతనం, దాన్ని అంతా కొంచెం అప్గ్రేడ్ చేసి ప్రజలకి మంచి సేవలు అందించేదానికి అటు డిపిఓ స్టాఫ్ని, అటు ఏఆర్ స్టాఫ్ని, అటు పోలీస్ స్టాఫ్ని అక్కడున్న ఎస్పీ గారి యొక్క డైరెక్షన్స్ తోటి బాగా చేయగలిగాం. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మనం ఇప్పుడున్నటువంటి నేను నెల్లూరు ఒంగోలు ఎడిషనల్ ఎస్పీగా బదిలీ కావడం జరిగింది. ఒంగోలు ఎడిషనల్ ఎస్పీగా ఒక 10 నెలల పాటు సర్వీస్ నిర్వర్తించి అక్కడే మొన్న 31/7 పదవి విరమణ చేయడం జరిగింది. దీంట్లో విశేషం ఏంటంటే ఎక్కడ నేను ఎస్ఐగా స్టార్ట్ చేశాను కెరియర్ ప్రకాశం జిల్లాలో, అక్కడే నేను మళ్ళీ ఎడిషనల్ ఎస్పీగా పదవి విరమణ చేశాను. నేను ఎస్ఐగా మొదట వెళ్ళినప్పుడు ఎస్పీ గారు కూర్చునే రూమ్లో నేను ఎడిషనల్ ఎస్పీగా కూర్చున్నాను. అప్పుడున్న ఎస్పీలు బంగ్లాలో ఉండేటువంటి బంగ్లాలో నేను ఎడిషనల్ ఎస్పీ రెసిడెన్స్ ఉన్నాను. నా జీవితంలో నేను అలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఒక ఎస్ఐగా మనం పోయి ఒక ఆఫీసర్ రూమ్లో
మనం ఆయన నమస్కారం పెట్టిన చోట నేను పోయి అదే కుర్చీలో కూర్చోవడం. మరి అప్పుడు ఎస్పీలు ఉండేటువంటి నివాస గృహంలో నేను పోయి నివాసం ఉండడం, అదే ప్రాంతంలో నా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రాంతంలోనే నేను మళ్ళీ పదవిని పొందటం, ఎక్కడ ప్రజల్లో నాకు మంచి గుర్తింపు ఉందో అదే ప్రాంతంలో నేను సర్వీస్ని ముగించడం చాలా సంతోషం అనిపించింది. పదవుల్లో మీరు చేపట్టారు కదా, ఇన్ని పదవుల్లో మీకు బాగా తృప్తినిచ్చిన, సంతోషాన్ని ఇచ్చిన పదవి ఏంటి? ఏసీబీ. రెండవది నెల్లూరు అడిషనల్ ఎస్పీ. ఓకే సార్. మీరు ఇన్ని ఏరియాలు తిరిగారు కదా, ఇన్ని ఏరియాలో మీకు బాగా నచ్చిన ఏరియా ఏంటి? అంటే మీ పదవి పరంగా కానీ, మీ ప్లేస్ పరంగా కానీ, బాధ్యత పరంగా కానీ ఏ ప్లేస్ అంటే ఇష్టం బాగా? బాధ్యత పరంగా అంటే మనకి నెల్లూరు, ప్రకాశం బాగా బాధ్యత పరంగా అంటే ప్రజలు నాకు అవినాభావ సంబంధం ఈ 2 జిల్లాల్లో బాగుంది కాబట్టి మీకు వేరే ఫెసిలిటీస్ పరంగా కాదు కానీ జనరల్గా అంటే మనకున్నట్టు అభిమానులు, మనం చేసిన పనులు, మనకు అక్కడే అవకాశం వచ్చింది కాబట్టి మనకు అవకాశం ఉన్నదాన్ని మనం స్వీకరించాలి తప్ప మనకంటే పక్క ప్రదేశం బాగున్నా కానీ దాంతో మనకు రిలేషన్ ఉండదు. ఇన్ని పదవులు మీరు ట్రాన్స్ఫర్ ఇలాంటి అవుతూ ఉన్నప్పుడు మీ పిల్లల చదువులకు కానీ అంటే ఇబ్బంది పడతాం కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా? అవన్నీ ఉన్నాయి. జనరల్గా నేను చేసినటువంటి ఒక టెక్నిక్ ఏంటంటే, మరి మిగతా వాళ్ళు అలా ఆలోచించలేదు కానీ నేనేం చేశానంటే మొట్టమొదటి ప్రాథమికంగా మా పిల్లలు నేను ఒంగోలు ఏసీబీ ఇన్స్పెక్టర్గా ఉండేటప్పుడు వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్కి వచ్చారు. ఎలిమెంటరీ స్టాండర్డ్స్లో నేను 5 years కంటిన్యూగా అంటే 5 ఏళ్ళు విజయవాడ, 5 సంవత్సరాలు మరి ఒంగోలు చేయడం వలన వాళ్ళ ఎలిమెంటరీ స్టాండర్డ్స్ అంటే ఒక 5-6 తరగతుల వరకు ఒకే చోట ఉన్నారు వాళ్ళు. విజయవాడలో కెరీర్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఎల్కేజీ, యూకేజీలు. ఒంగోలులో 5-6 తరగతుల వరకు, 4-5 తరగతుల వరకు ఫినిష్ చేశారు. తర్వాత దాన్ని అధిగమించడానికి మనం ఏం చేసామంటే 7-8 తరగతుల్లో వాటిలో వాళ్ళని మనం హాస్టల్స్లో పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చేటికి ఎట్లాగో హాస్టల్ అయిపోతారు వాళ్ళు. సో అది పెద్ద ప్రాబ్లం కాలేదు. ఒక ట్రైనింగ్ పడిపోయిన ట్రైనింగ్ సెంటర్ని తీసుకుని దాన్ని బాగా నీట్గా చేసి ఒక బ్యాచ్ కూడా ట్రైనింగ్ ఇచ్చారని చెప్పారు కదా, ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా ఒక పెద్ద బ్యాచెస్కి అంటే దాదాపు 5,000-6,000 మంది కానిస్టేబుల్స్ కానీ అట్లా వేలల్లో వచ్చినప్పుడు జిల్లా ట్రైనింగ్ సెంటర్స్ కూడా ట్రైనింగ్కి తీసుకుంటారు. లేకపోతే మామూలుగా ట్రైనింగ్ కాలేజెస్ 3-4 ఉంటాయి మనకి. తిరుపతి, ఒంగోలు, విజయనగరం ఇలా ఉంటాయి. వాటిలోనే ఇస్తుంటారు తక్కువ బ్యాచ్ అయితే. కానీ బ్యాచ్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే జిల్లా సెంటర్స్కి కూడా, ట్రైనింగ్ సెంటర్స్ కూడా బ్యాచ్ని ఇవ్వడం జరుగుతుంది. మేము ఇప్పుడు అడిషనల్ ఎస్పీకి ఉండేటప్పుడు జిల్లా ట్రైనింగ్ సెంటర్లు వచ్చేసి అడిషనల్ ఎస్పీ యొక్క అజమాయిషీలో, మానిటరింగ్లో ఉంటాయి. అంటే అడిషనల్ ఎస్పీ ప్రిన్సిపాల్గా కూడా కాలేజీకి యాక్ట్ చేస్తాడు. అప్పుడు మాకు ఒక మెసేజ్ వచ్చింది, మీరు ఒక 200 నుంచి ఎంతమంది వరకు మీరు ట్రైనింగ్ ఇవ్వగలరు, తయారు చేసి చూడండి మీరు అది అని అంటే, మేము అప్పుడు వెళ్ళి చూసినప్పుడు అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు, మరి ఉన్న బిల్డింగ్స్ రూఫ్ లీక్స్ ఉన్నాయి, ఇన్సఫిషియెంట్ మరి లోపల ఉన్న బెంచెస్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, మెస్ అకామిడేషన్ కానీ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి గవర్నమెంట్ వాళ్ళు నామినల్గా కొంత అమౌంట్ ఇచ్చారు. అప్పుడున్న ఎస్పీలు తర్వాత దాన్ని పూనుకుని చేయ్యా, నువ్వు ఎంతవరకు చేయగలుగుతావు చేస్తే మిగతాది మనం చెప్దామనంటే, సరే మనం మొదలుపెట్టి చేద్దాం సార్, అది మనం నో అనడం దేనికి, చేస్తూ ఉంటే మనకి కాలేజీ యూటిలిటీలోకి వస్తుంది, ఒక వదిలేస్తే ఇంతకంటే పోతుందనే దీంతో ఆ పాజిటివ్ యాంగిల్ తోటి దాన్ని ఎట్లొకట కాలేజీ రన్ చేయాలనేటువంటిది ప్రథమంగా మేము తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి అవుతుందా అవదా పక్కన పెట్టేసి ఉన్నదాన్ని కనుక ముందు మనం ఇంప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఇంకొంచెం ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు అన్నటువంటి పాజిటివ్ యాంగిల్ తోటి దాన్ని తీసుకోవడం జరిగింది. అప్పుడున్న ఎస్పీలు బాగా కోఆపరేట్ చేశారు. తర్వాత ఆ పని చేయడానికి టెంపరీగా 2-3 నెలల్లో రెడీ చేయాలి. ఏ కాంట్రాక్టర్ రాకపోతే మన పర్సనల్గా మనకున్నటువంటి ఇమేజ్ తోటి తెలిసిన వాళ్ళల్లో ఒకరినిద్దరిని పిలిచి, బాబు ఇది మీరు చేసి పెట్టండి అయ్యా, మీకు ఉపయోగం, అది మాకు ఉపయోగం, మీ జిల్లాకు ఒక మంచి సెంటర్ వస్తుంది, మా హయాంలో చేసినట్టు ఉంటుంది, మీరు కూడా మంచి పని చేసినట్టు మీరు 10 మందిలో చెప్పుకోవచ్చు అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చారు.
అంటే లాభం రాకపోయినా పర్వాలేదు, బ్రేక్ ఈవెన్ మా రూపాయి ఖర్చు పెట్టినా పర్వాలేదు అనేటువంటి కాంట్రాక్టర్ని ఒక ఆయన సెలెక్ట్ చేసి అది గవర్నమెంట్లో అప్రూవ్ చేయించుకొని చేయడం జరిగింది. అలా ఆయన బ్రేక్ ఈవెన్కి ఒప్పుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నాకు లాభం రావాలనే కాంట్రాక్టర్తో అయితే మనకు దొరికేది కాదు. ఆయన ఎప్పుడైతే నాకు లాభ నష్టంతో పని లేకుండా నాకు ఖర్చు వస్తే చాలు అనేటువంటి కాంట్రాక్టర్ దొరకడం మా అదృష్టం. దాంతో కొంత పనులు చేయించడం జరిగింది. దానికి తోడు అక్కడ ఏం జరిగిందంటే వాటర్ బోర్స్ వాటర్ లేక ఎప్పుడు పోతుంటాయి. ఒక ఇంకుడు గుంట తవ్వితే ఆ మట్టి వస్తుంది. ఆ మట్టిని మన గ్రౌండ్ అంతా అనీవెన్ ఉన్న చోటల్లా దాన్ని చేసుకోవచ్చు అని చెప్పి ఒక ప్లాన్ చేసి, ఎందుకు పనికిరాని ప్రదేశాన్ని ఒక దాన్ని ఈశాన్య భాగంలో సెలెక్ట్ చేసి, అంటే పైన హెచ్టీ లైన్స్ పోతున్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్ కానీ వేరే దానికి కానీ అది పనికిరాదు. ఆ లైన్లో ఒక 40 సెంట్స్లో ఒక పెద్ద చెరువు తవ్వాం, ఇంకుడు గుంట బాగా ఉంటుందని. అదే టైంలో అప్పుడు ఉన్నటువంటి ప్రకాశం కలెక్టర్ గారు రేవు ముత్యాలరాజు గారు వచ్చి చూడటం జరిగింది. ఆయన చూసి, ఇది మీరు చెరువు బాగా చేశారు, దీనికి నేను రివిట్మెంట్కి, దాన్ని డ్యామ్స్కి, దానికి వంతెనలకి, దీనికి నేను కొంత ఫండ్స్ ఇస్తానని చెప్పాను. ఒక ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చి ఒక 12 లక్షలతోటి సుమారు 10-12 ఇచ్చినట్టున్నారు. వాళ్ళతోటి కొన్ని పనులు చేయించారు. మేము తవ్విన చెరువులకి రివిట్మెంట్లు, దానికి డ్రైన్ ఇన్ అంటే వాటరు ఆ గ్రౌండ్లో ఉండే వాటర్ అంతా ఒక చోటకి ఈ చెరువులోకి వచ్చేటట్టుగా, తర్వాత అది ఓవర్ఫ్లో అయితే చెక్ డ్యామ్ లేకుండా బయటికి పోయేటట్టుగా, అది నా డైరెక్షన్స్ తోటే కలెక్టర్ గారు అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ వాళ్ళ సూచనలతోటి ఒక చెక్ డ్యామ్ కట్టాం అక్కడ. అది మన పోలీస్ చరిత్రలోనే ఒక చెక్ డ్యాము, ఒక చెరువు, మరి దానికి అట్లా పూనుకొని చేయడం అనేది మరి నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. అరకరంలో మంచి చెరువు, దాని మీద నుంచి ఒక చెక్ డ్యాము, తర్వాత డ్రైన్ అవుట్స్, తర్వాత రెయిన్ వాటర్ అంతా కలెక్ట్ చేసి కాలువలు తీసుకొచ్చి ఆ చెరువుకి లింక్ చేయడం ఒక మంచి ప్రాజెక్ట్ లాగా వచ్చింది. అది మంచి డైనింగ్ హాలు, మంచి కాన్ఫరెన్స్ హాలు, తర్వాత ఒక మంచి గుడ్ కండిషన్లో ఉండే మంచి వాటర్ ప్లాంట్, మంచి గార్డెన్స్, మరి ఆఫీస్ రూములు, క్లాస్ రూములు, తర్వాత రోడ్స్, ఈ డ్రైన్ అవుట్స్, తర్వాత టాయిలెట్స్ అంతా బ్రహ్మాండంగా చేసి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక కాలేజీ స్థాయిలో, ట్రైనింగ్ కాలేజీ స్థాయిలో దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఒక మంచి రన్నింగ్ ట్రాక్, 400 మీటర్స్ ట్రాక్ ఒకటి, అది స్పోర్ట్స్ ప్రమాణాలతోటి తయారు చేయడం జరిగింది. మామూలుగా ఏదో మెరక వేసి చుట్టూ గీత గీసి పెట్టేది కాకుండా దానికి లేయర్స్గా, దానికి మామూలుగా ఎలా కుషన్ తోటి వేయాలో ఆ రకమైనటువంటి శాండ్స్, ఆ రకమైనటువంటి పౌడర్స్ తెప్పించి దాన్ని మంచి ఒక ట్రాక్ తయారు చేసాం. అది స్పోర్ట్స్ స్టాండర్డ్స్కి అనుకూలంగా ఉండేటట్టుగా. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏ సెలక్షన్స్ అయినా కానీ మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే సెలక్షన్స్ పెట్టుకునే దానికి అన్ని హంగులు అనమాట. ఏ స్పోర్ట్స్ టెస్ట్ అయినా ఈ రన్నింగ్ ట్రాక్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ మొత్తం అక్కడే పెట్టుకోవచ్చు. అంటే ఒక ఎస్ఐ స్థాయి లెవెల్ వరకు అక్కడ పరీక్షలు పెట్టుకునే దానికి అన్ని స్పోర్ట్స్కి సంబంధించినవి, జంప్స్కి సంబంధించినవి, రన్స్కి సంబంధించినటువంటి ట్రాక్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఆ స్థాయి ప్రమాణాలతోటి ఉన్నటువంటి సెంటరు నెల్లూరు. అది మిగతా చోట నాకు తెలిసి కొద్దిండి ఉంటాయి. ఇది ఒకటి మంచి సెంటర్గా ఇది డెవలప్ అయింది. ఇటీవల తర్వాత జరిగిన సెలక్షన్స్ కూడా ఇదివరకు బయట పోలీస్ గ్రౌండ్స్లో జరిగేవి కూడా ఆ పోలీస్ గ్రౌండ్స్ యొక్క అవసరాలు వేరే విధంగా మాడిఫై అయిపోయడం వలన అక్కడ కొన్ని హెలిప్యాడ్స్ రావడం, కొన్ని అక్కడ వేరే రకాల కార్యక్రమాలు రావడం వలన అక్కడ గ్రౌండ్ ల్యాక్సిటీ వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చి ట్రైనింగ్ కాలేజీలోనే అవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఇంత మంచి అకామిడేషన్ తయారు చేయగలిగినందుకు అది మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. తర్వాత మేమున్నంగా ట్రైనింగ్స్ కూడా అక్కడ అద్భుతంగా మిగతా జిల్లాలతో పోటీగా మేము మంచి ఒక క్లాసికల్గా దాన్ని తీర్చిదిద్ది చేయగలిగామండి. ఇంత బిజీ షెడ్యూల్లో మీరు చాలా మిస్ అయి ఉంటారు. ఎగ్జాంపుల్, మీరు పిల్లలతో గడిపే సమయం కానీ, పిల్లలు మీతో గడిపే సమయం కానీ, మళ్ళీ బయటికి వెళ్ళే సమయం కానీ, ఇలాంటి గడిపే సమయాలు మిస్ అవుతున్నప్పుడు మీకు ఎలా అనిపించేది? తప్పకుండా అండి. ప్రతి పోలీస్ ఆఫీసర్ యొక్క దీంట్లో జీవితంలో ఈ ఫ్యామిలీ లైఫ్, పిల్లలతో ఉండే అటాచ్మెంటు, కొంత డిస్టర్బెన్స్ రావడం అనేది సహజంగా జరుగుతుంటుంది.
అయితే నాకు ఎలిమెంటరీ స్టాండర్డ్ వరకు పిల్లలతో నేను బాగా కలిసి ఉన్నాను తప్ప హై స్కూల్ స్టాండర్డు, ఇంటర్మీడియట్, డిగ్రీ, మరి ఇంజనీరింగ్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళు మెజారిటీ రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ ఎలిమెంటరీ స్టాండర్డ్స్ తప్ప రెస్ట్ ఆఫ్ ది పీరియడ్స్ అంతా కూడా హాస్టల్లో ఉండడం చాలా బాధాకరం. ఈ పిల్లల హాస్టల్స్లో ఉండడం వలన ఎటువంటి తారతమ్యాలు, ఎటువంటి వ్యత్యాసాలు, మన పిల్లల యొక్క భావాలు ఎలాంటివి ఉంటాయనేది మనకు లైట్గా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే అది మనకు అనుభవం వచ్చేటప్పటికి మన జీవితం అయిపోతుంది. కాబట్టి నేనైతే అది కొంచెం ఇబ్బందికరమే, పిల్లల్ని కోల్పోవాల్సి రావడం అనేది. ఆ లైఫ్ స్టైల్లో మన పిల్లల్ని మన దూరంగా ఉండడం అనేది ఇబ్బందికరమే. కానప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఏమిటంటే మనం బెటర్ ఎడ్యుకేషన్లో పెడుతున్నామని మనం హాస్టల్లో పెడతామో తప్ప ఎంత బెటర్ ఎడ్యుకేషన్ ఉన్నా, బెటర్ ఎన్విరాన్మెంట్ ఉన్నా, బెటర్ హ్యుమానిటేరియన్ టచెస్ కానీ, తర్వాత ఈ ఆప్యాయతలకు సంబంధించినవి కానీ, అవగాహనకు సంబంధించినవి కానీ, మన పిల్లాడికి ప్రత్యేకించి ఎటువంటి విషయంలో మనం గైడ్ చేయాలనే విషయంలో మాత్రం మనం ఆ టైంలో వాడికి సమయం డౌట్ వచ్చిన రోజున మనం దగ్గరుండి క్లియర్ చేయడం వేరు. అదే హాస్టల్లో పెడితే ఆ వార్డెన్ గారికి ఈ డౌట్ వాడు చెప్పడం, ఈ పిల్లవాడిని ఆ వార్డెన్ కవర్ చేయడు, ఆ గ్యాప్ రావడం అనేది సహజం. అది అటువంటి ఇబ్బంది ఉందని చెప్పి నేను భావించానండి. ఎనీహౌ అయితే పిల్లల్ని అయితే మనం ఒక రైట్ ట్రాక్లో తీసుకొచ్చాం, కానీ మిస్ అయిన మాట వాస్తవం. ఓకే, ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? మా పెద్ద పిల్లవాడు ఇంజనీరింగ్ వచ్చేసి మద్రాసులో చేశాడు. నేను అప్పుడు నెల్లూరులో పనిచేయడం వలన అక్కడి నుంచి ఎంఎస్కి కాలిఫోర్నియా వెళ్ళాడు. అక్కడి నుంచి అక్కడే ఉద్యోగం చేస్తూ ఇప్పుడు యుఎస్ బ్యాంకులో వెబ్ డెవలపర్గా ఒరెగాన్ స్టేట్లో పోర్ట్లాండ్లో పనిచేస్తున్నాడు. అతనికి HB1 వీసా ఉంది. అది ఈజ్ ఆల్ రైట్, బాగానే ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు చాలా శాఖలు మారారు కదా, ఈ శాఖల మధ్య మీ తోటి ఉద్యోగులు కానీ, మీ పై అధికారులు కానీ, ప్రజలు కానీ, అటు రాజకీయాలు కానీ, ఇటు పత్రికలు అంటే మీడియా, వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. దీంట్లో ఏంటంటే ఉద్యోగంలో మొట్టమొదటిసారిగా మనకి తారసపడేది స్టేషన్లో ఉండేటువంటి సబార్డినేట్స్. నేను ఎస్ఐగా చేరినప్పుడు అక్కడ ఎవరు ఉంటారు, నాకంటే ఒక రైటరు, సిబ్బంది ఉంటారు. మొట్టమొదట మన పరిచయం మనకు ఉండేది మన సబార్డినేట్స్. తర్వాత ఇమీడియట్గా మనం ఆన్సరబుల్ ఎవరికి, నెక్స్ట్ సుపీరియర్ ఆఫీసర్ చేయాలి. సిఏ గారు, డిఎస్పీ, ఎస్ఐ అయితే సిఏ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు, అలా ఉంటుంది. అక్కడి నుంచి పై లెవెల్కి వెళ్ళిన దగ్గర నుంచి పై ఆఫీసర్, ఇంకా పై లెవెల్ ఆఫీసర్ వరకు ఉంటుంది. వీళ్ళలో ముందు మనకేంటంటే సమన్వయం, కింద స్టాఫ్ని సమన్వయపరచుకోవటం, పై ఆఫీసర్కు సమాధానపరచుకోవటం అనేది అక్కడ మేజర్ బర్డెన్. ఇప్పుడు దీంట్లో ఏమిటంటే ఇక్కడ మనం ఏ ఆదర్శవంతంతో పనిచేస్తున్నామో, ఏ ఉద్దేశాలతో పనిచేస్తున్నామో ఇటు కింద వారికి అటు పై వారికి సమానంగా కమ్యూనికేటెడ్గా చేయకపోతే మనం వ్యవస్థను బాగా నడపలేము. దానికోసం మనం ఏం చేసేయాలంటే మనం రోజు సిబ్బందిని సమావేశపరుచుకొని, బాబు మనం ఈ ఉద్దేశంతో పనిచేస్తున్నాం, మనం ప్రజలకి సర్వీస్ అనేది ముఖ్యం కాబట్టి ఇది పబ్లిక్ ఓరియంటెడ్ మనం సర్వీస్ చేస్తున్నాం. మన భక్తి కోసం ఉద్యోగానికి వచ్చినా మన ప్రజా సర్వీస్ చేసి జీతం తీసుకోవాలి. కాబట్టి దానికి దగ్గరగా మీరు నాకు పని చేసి పెట్టండి అని వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. అట్లాగే పై అధికారులకు కూడా మనం ఏ ఉద్దేశంతో ఏం పని చేస్తున్నామో ఆ గ్యాప్ రాకుండా వాళ్ళు కమ్యూనికేట్ చేయగలగటం. వాళ్ళు ఏదన్నా కొన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఇది చేయి అది చేయి అన్నా మనకున్నటువంటి పరిమితులు ఏంటి, పరిమితులు కానిది ఏంటి, మన కాన్షియస్ ఒప్పకపోతే ఏమిటనేది వాళ్ళు కన్విన్స్ చేసి చెప్పగలగటం. ఇలా చేయటం ద్వారా అయిపోతుంది. అయితే అక్కడ మనకేంటంటే ఈ సమాజంలో ప్రెస్ మనం కనుక ఇది బ్యాలెన్స్గా చేసుకుని జాగ్రత్తగా చేస్తూ అది పాజిటివ్ యాంగిల్లో అది రైట్ఫుల్గా కనుక మనం చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రెస్ పీపుల్ మన సపోర్ట్ చేస్తూ వస్తారు. ఇన్ ద మీన్ వైల్ మన దగ్గర సర్వీస్ పొందిన ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజల నుంచి మనకి మంచి సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల సపోర్టు, పత్రికల సపోర్టు, మరి కింద స్టాఫ్ సపోర్టు, పై స్టాఫ్ సపోర్టు మనం సమన్వయం చేసుకుంటామో ఇంకా కొన్ని పవర్ఫుల్గా శక్తులు ఉంటాయి. మన రాజ్యాంగంలో ఉండే శక్తులు, అటు కోర్టులు కావచ్చు, ఇటు రాజ్యాధికారంలో ఉండేటువంటి
అధికారులు అధికార పార్టీ వారు కానీ ప్రతిపక్షాలు కానీ వీళ్ళంతా ఏంటంటే మనని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. మొదట కొన్ని విషయాల్లో వాళ్ళకు అనుకూలంగా లేదని నొచ్చుకున్నప్పటికీ ఉత్తరోత్తర మనం గనక ఒక టెంపో, ఒక రైట్ఫుల్ థింగ్, ఒక రైట్ యాటిట్యూడ్ మనం పోతున్నప్పుడు నిదానంగా ఒకసారి 3 నెలలకో 4 నెలలకో వాళ్ళు అర్థం చేసుకుని మనం కోఆపరేట్ చేయడం జరుగుతుంది. నా విషయంలో అలాగే జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. కేవలం మనం ఇటువంటి ప్రిన్సిపల్డ్గా ఒక ప్రాతిపదిక పెట్టుకుని కనుక పబ్లిక్ సర్వీసే చేయాలా, అందరికీ అండర్స్టాండింగ్ అయ్యేటట్టుగా దాన్ని కింద వాళ్ళకి, అటు పై వాళ్ళకి, అటు ప్రెస్కి, ఇటు పీపుల్కి అర్థమయ్యేటట్టుగా మనం ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకు సమస్య రాదు. నా విషయంలో అదే జరిగిందని నేను భావిస్తున్నాను. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి అయిష్టంగా జాయిన్ అయ్యారు, మన ఈ మధ్య రిటైర్మెంట్ అయ్యారు కదా. ఇప్పుడు దాకా మీరు బాగా కష్టపడి ఎన్నో శాఖల్లో బాగా పనిచేశారు. సో ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు. ఈ పోలీస్ శాఖ మీద మీ యొక్క అభిప్రాయం, మా తోటి స్టూడెంట్స్కి కానీ నెక్స్ట్ పోలీస్ శాఖలో జాబ్ చేయాలనుకుంటున్న వారికి మీరు ఇచ్చే అభిప్రాయం, సూచనలు వివరించగలరా? చెప్తానండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళవలసి వచ్చినప్పుడు ప్రధానంగా ఆలోచించింది ఏంటంటే ప్రజల యొక్క నాడి అప్పుడు ఏముంది, పోలీసు మీద సరైన అభిప్రాయం లేదనేది నా పర్సెప్షన్. నాకు తెలిసినటువంటి బంధువర్గాల ద్వారా, స్నేహితుల ద్వారా నేను విన్నది, కన్నది, చూసిన దాన్ని బట్టి పోలీసు మీద సరైన అవగాహన లేదు, కొంచెం నెగిటివ్గా ఉందనేది అప్పట్లో నాకున్నటువంటి ఇది. ఆ ఉద్దేశంతో నేను పోలీసుకి ఎందుకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఉంటే, మంచి ఉద్యోగస్తు ఎందుకు పోగొట్టుకుంటారా, నిన్ను అమాయకుడు అనుకుంటారు, పిచ్చివాడు అనుకుంటారు అని అంటే ఆ ప్రోద్బలంతో ముందు చూడు, వద్దకపోతే తర్వాత మానేసి రావచ్చు అని వాళ్ళు ఇచ్చిన సలహాలతోటి, అప్పుడు వాళ్ళు ప్రోత్సహించిన తీరుతోటి నేను రాజీపడి అప్పుడు వెళ్ళి చేరడం జరిగింది. తర్వాత ఏ ఉద్దేశంతో అయితే మనం పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళకూడదు అనుకున్నామో అటువంటి ముద్ర మన మీద పడకూడదు అనేటువంటి స్వభావమే ప్రజలకు నన్ను దగ్గర చేసింది. అంటే ప్రజలు ఏ ఉద్దేశంతో ప్రజలను వ్యతిరేకిస్తున్నారు, అది మనం చేయకుండా ఉంటే ప్రజలు మనం అభిమానిస్తారు అనేది దాంట్లో సారాంశం. అది నా విషయంలో చాలా రుజువైంది. ప్రజల్లో నాకు అభిమానం లేదా నన్ను గౌరవించడం, నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది, ప్రజలకు దగ్గర అవడం అనేది ఏమిటంటే నాకున్నటువంటి ఆ మైనస్ని మనం ప్రజల ముందు తీసుకెళ్ళకూడదు, ప్రజలకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి అని దృక్పథమే ఆ రైట్ యాంగిల్లో నడిపించింది. అయితే మీరు అడగచ్చు, ప్రజల్లో నేను ఒకరికి మేలు చేస్తే ఒకరికి చేయాలి, ఒకరు కేసు పెడితే ఒకరిని అరెస్ట్ చేయాలి, ఒకరిని సాక్షిగా పెట్టుకోవాలి, ఒకరిని దండించాలి, ఒకరిని అప్హోల్డ్ చేయాలి, ఒకరిని ప్రొటెక్ట్ చేయాలి, మరి ఇటువంటివి కూడా ఉంటాయి. అయినా దండించబడిన వాడికి కూడా నేను తప్పు చేశాను లేదో వాడి మనసుకు తెలుసు, వాడి చుట్టాలకు తెలుసు, వాడి నైబర్స్కి తెలుసు, వాడి పార్టీ ఫెలోస్కి తెలుసు, వాడి చుట్టుపక్కల ఉండే గుంపుకి మనవాడు తప్పు చేశాడు ఉప్పు చేశాడు తెలియనివాడు కాదు. ఏ తప్పు జరిగినా, ఏ పొరపాటు జరిగినా సమాజానికి కళ్ళు కప్పి ఎవడు ఏం చేయలేడు. ఎక్కడో కొన్ని విషయాల్లో మిస్టీరియస్ కేసుల్లో, సస్పీషియస్ కేసెస్లో మనం సంగతి చెప్పలేం. కానీ జనరల్గా ఉండేటువంటి ఈ డిస్ప్యూట్స్లో కావచ్చు, తగాదాల్లో కావచ్చు, కొట్లాట్లో కావచ్చు, చిన్న చిన్న దొంగతనాలు లాంటివి కావచ్చు, ఆడపిల్లల విషయంలో గొడవలు కావచ్చు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో ఎవడ తప్పు అనేది సమాజంలో మెజారిటీకి తెలుసు. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థలో కూర్చున్న వ్యక్తి ఒక పక్షానికి కొమ్ముగాసో, ఒక మతానికో, ఒక కులానికో కొమ్ముగాసో, ఒక ఆర్థికంగా డబ్బులు గలవాడికి చేసినట్లయితే ప్రజల్లో ఇతని మీద ఏహభావం వస్తుంది. ఇతను కులం ప్రకారం చేశాడు, మతం ప్రకారం చేశాడు, డబ్బు ప్రకారం చేశాడు అనేది వస్తుంది. కానీ నిక్కచ్చిగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక బాధిత పక్షం సపోర్ట్ ఇస్తుంది పోలీస్కి, రెండో పక్షం మనం వ్యతిరేకించినప్పటికీ మనం తప్పు చేస్తేనే చేశాడులే అనేది వాళ్ళు కూడా గ్రహిస్తారు. కాబట్టి లాంగ్ రన్లో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి పెద్ద సమస్య రాదు. ఇది మనం చేయగలగడం, ఆ చేయగలిగేదాని రిజల్ట్ ఎదురు చూడటానికి కొంచెం ఓపిక పడితే మనం కంటిన్యూగా చేసుకుంటూ పోతే, ఎప్పుడైతే మీరు పీపుల్ పోలీస్గా అంటే ప్రజలకు అనుకూలమైనటువంటిది, ప్రజలకి నచ్చినటువంటిది, దీనికి ఏం పెద్ద లీగల్ నాలెడ్జ్ అవసరం లేదు. 10 మంది చూస్తే 10 మందికి తెలిసి ఏది తప్పు ఏది రైట్ అనేది అది చేయగలిగితే పోలీస్ చాలు. నలుగురిలో తెలిసిన విషయాన్నే ఇది తప్పు ఇది తప్పు 10 మందికి తెలుసు. వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఒక సింపుల్ యాటిట్యూడ్తో వాళ్ళు ఆలోచిస్తారు.
దాన్ని మనం అమలుపరచగలిగితే ప్రజలు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఒక పార్టీ కొంచెం నష్టపోయిన లాంగ్ రన్లో మనవాడు పొరపాటు చేసేటరా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా చేసి ఉంటారు అని చెప్పని అంటారు. అలా కాకుండా నేను కులానికో మతానికో డబ్బుకో ఇంకొక పలుకుబడికో గనక నేను పాల్పడినట్లయితే నన్ను వీళ్ళు నమ్మరు, వాళ్ళు నమ్మరు. వీళ్ళు ఎందుకు నమ్మరు, మనకు వాళ్ళు ఈ కేసులో వాళ్ళ పలుకుబడికి చేశారా అని వీళ్ళు నమ్మకుండా పోతారు. రెండోసారి కేసు వచ్చినప్పుడు ఈ వర్గం వాళ్ళు కూడా ఇతను పలుకుబడికి లొంగే మనిషే కాబట్టి ఈయనేం కరెక్ట్ చేస్తారా అని వీళ్ళు నమ్మరు. సో అటువంటి ఇది రాకుండా ఉండాలంటే మనం మొదటి నుంచి కూడా ప్రజాపక్షంగా ఉండాలి, రైట్ యాటిట్యూడ్లో ఉండాలి, మన న్యాయపక్షంగా మనం పోతూ ఉండాలి. దాన్ని కొంచెం మనం మెయింటైన్ చేయడం కష్టమైనప్పటికీ లాంగ్ రన్లో దాన్ని మీరు మెయింటైన్ చేస్తే పోస్తే ప్రజలు వ్యవస్థలు అందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారని చెప్పని నా నమ్మకం. నా విషయంలో అదే జరిగింది. సో అందుకని ఎవరైనా కనుక ఇటువంటి అపోహలతో అట్లా చేయలేము ఇట్లా చేయలేము అని అనుకుంటే మాత్రం అది వాళ్ళది మభ్యపెట్టుకోవడం కప్పిపుచ్చుకోవడం తప్ప నిజానికైతే మాత్రం నువ్వు స్పష్టంగా ప్రజలకి సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంటు మంచి డిపార్ట్మెంటు. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి చీమ సైజు నుంచి ఓడ సైజు వరకు, అంటే చిన్న వ్యక్తి దగ్గర నుంచి బడా వ్యక్తి వరకు, అంటే రూపాయి సంపాదన లేని చిన్న వ్యక్తికి మనం సహాయం చేయగలం, పెద్ద పెద్ద మల్టీమిలియనర్ కోటీసులకు కూడా మనం సహాయం చేయగలం. అంటే వ్యవస్థలో అందరికీ సర్వీస్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక డిపార్ట్మెంట్ ఇది. అది మనం ఖచ్చితంగా చేస్తే మాత్రం ప్రజల్లో మంచి స్పందన ఉంటుందనేది నా విషయంలో నేను చూశాను, నేను నమ్మాను, నేను ప్రజలకు కూడా అదే చెప్పదలుచుకున్నాను. మీరు చదువుకున్న రోజులకి ఇప్పుడు రోజులకి తేడా ఉంది కదా, ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని ఒక క్యాజువల్ థాట్ నుంచి బయటపడి ఒక రిజిడ్, ఒక స్థిరమైన అభిప్రాయాలతోటి వాళ్ళు ఒక లైఫ్ని బిల్డప్ చేసుకోవడానికి ప్రతి ఏజ్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ పైకి రావాలనేది నా ఉద్దేశం. అంటే ఏదో కాలేజీకి వెళ్ళాం, ఏదో పరీక్షలు రాసాం, ఏదో పక్కన వాళ్ళని ఇమిటేట్ చేసాం అనేది కాకుండా ఒక పర్టికులర్గా నిర్దిష్టమైన గోల్ పెట్టుకోవాలి వాళ్ళు. అంటే నా పర్సనాలిటీకి, నాకున్నటువంటి క్యాలిబర్కి, నాకున్నటువంటి స్టామినాకి, నాకున్నటువంటి మిగతా రిసోర్సెస్ ఫైనాన్షియల్ కావచ్చు, అదర్ సపోర్ట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఒక సరైన దృక్పథంతో ఒక గోల్స్ పెట్టుకుని కనుక ముందుకు వెళ్తే ఆ గోల్స్ని విడిచిపెట్టకుండా, అంటే అతను ఏదైతే సాధించాలనుకున్నాడో అది సంగీతమా, నాట్యమా, సంస్కృతమా, లేకపోతే భాష, లేకపోతే ఒక టెక్నికల్ ఒక ట్రేడా, ఒక వ్యాపార లక్ష్యమా, ఒక మంచి మేధస్సుతో కూడిన విద్య, ఏదైనా కావచ్చు, ఏదైనా వాటన్నిటిని కనుక ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు అనే ప్రాజెక్ట్ పెట్టుకొని అది దాన్ని పట్టు విడుపు లేకుండా కంటిన్యూస్గా దాని మీద శ్రద్ధ పెడితే జయాలు అపజయాలని లెక్క చేయకుండా, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ని లెక్క చేయకుండా అది కొనసాగిస్తూ ఆ పట్టుదలను వదలకుండా కనుక ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా దానిలోటువంటి విజయాన్ని సాధిస్తాడు. అది ఏదనుకుంటాడో దాని దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి కనుక ఇంకొంచెం దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే పర్ఫెక్ట్గా అచీవ్ చేస్తాడనేది నా నమ్మకం. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఈ పట్టుదల, ఈ హార్డ్ వర్క్, ఈ యాటిట్యూడ్, అసలు మైండ్లో ముందు ఆలోచన విధానమే లేకపోవడం అనేది దాన్ని ఏమంటారంటే అది ఒక దౌర్భాగ్యం అన్నమాట. దాన్ని దివాళా కోరుతానం అంటారు. అంటే డబ్బులు లేకపోతే దివాళా అంటారు. ఆలోచన లేకపోతే కూడా, ఆలోచన లేనిపోడు కూడా దివాళా కోరవాడేవాడు. అట్లాగే ఐడియల్గా కూర్చుంటాడు. ఐడియల్గా కూర్చుంటే దివాళా కోరుతానమే. బ్రెయిన్లో ఏమీ చిప్స్ లేవు, ఏం ఆలోచనలు లేవు, ప్లాన్స్ లేవు, దివాళా కోరుతానమే. అంటే ఒక రైట్ యాటిట్యూడ్ అంటే ఒక మంచి ఆలోచన బ్రెయిన్లో ఉండాలి. తర్వాత కదా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దానికి కొంచెం లాంగ్ ప్రాసెస్ పెట్టుకోవాలి, ఒక ప్రాజెక్ట్ పెట్టుకోవాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. అవసరమైతే కొన్ని ఒక సంగీతం నేర్చుకోవాలంటే కొన్ని మీరు దాంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు మీకు రావాలంటే 10-12 ఏళ్ళు పడతాయి. అంతేగాని నేను ఇప్పుడు ఏదో బజార్లో పోయి ఒక ఫ్లూట్ కొనుక్కునో, ఒక గిటార్ కొనుక్కునో,
5 నిమిషాలు దాన్ని వాయిస్తానంటే నాకు రాలేదనంటే తప్పది. చిన్నతనం నుంచి వాళ్ళు పట్టుదలతో సాధించిన వాళ్ళు, అది 5 ఏళ్ళు కొన్ని ఉంటాయి, 10 ఏళ్ళు కొన్ని ఉంటాయి, అట్లా చేసిన వాళ్ళు సంగీత విద్వాంసులు అవుతున్నారు. అట్లాగే నువ్వు ఏ విషయం తీసుకున్నా కానీ దాంట్లో ఒక పట్టు సాధించడానికి మినిమం ఒక 5, 10, 12 ఏళ్ళు పడుతుంది. 5, 10, 12 ఏళ్ళు మీరు దాన్ని పట్టు విడవకుండా కనుక సాధన చేసి దానికి కావాల్సినటువంటి అన్ని విషయాలతో మీరు పురోగతి సాధించి పట్టు విడిచిపెట్టకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆ మానసిక స్థైర్యం మీకు కావాలి, ఆ పట్టుదల మీకు కావాలి, దాంతోపాటు వర్క్ చేయాలి. ఆ పట్టుదల ఉన్నవాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడనేది నా నమ్మకం. ఇది చేయకుండా మేము సెల్ ఫోన్లు చూసుకుంటాం, నెట్లు చూసుకుంటాం, ఫ్రెండ్స్ తోటి తిరుగుతాము, లేకపోతే అమ్మాయిలతో మాట్లాడితే సరదా చేస్తాము, పార్టీలు ఎంజాయ్ చేస్తాం, లిక్కర్లు టేస్ట్ చేస్తాం, ఇంకా రకరకాల సమాజంలో దొరికేటువంటి విలువలతో కూడిన విలువలతో లేనివన్నీ మేము టేస్ట్ చేస్తాము అని అంటే అతనికి స్థైర్యం కోల్పోతాడు, ధైర్యం కోల్పోతాడు, పట్టుదల కోల్పోతాడు. కాబట్టి మేము ఇచ్చేది ఏంటంటే మీరు రుజుమార్గంలో పోవాలంటే మీరు డీవేట్ కాకుండా, పట్టుదల విడిచిపెట్టకుండా కంటిన్యూగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతారు. వీళ్ళంతా అనుకుంటారు చదువుకున్న వాళ్ళందరికీ డబ్బులు ఉన్న వాళ్ళకి వస్తాయి, రికమెండేషన్ వాళ్ళకి వస్తాయి అని అంటారు. నేను చెప్తున్నాను వాళ్ళకి వస్తాయో నాకు దాని మీద విశ్వాసం లేదు. పట్టుదల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి, కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి, దృఢ నిశ్చయం ఉన్నవాడికి వస్తాయి, తప్పులు సరి చేసుకుంటూ ముందుకెళ్ళినాడికి వస్తాయి. గ్యారంటీ మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, మిగతా అవన్నీ మర్చిపోండి. పక్కన వాళ్ళు వాడికి ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఉన్నది, లేకపోతే వాడికి వెనకాల సపోర్ట్ చేసేవాడు ఉన్నాడు, ఇవన్నీ కుంటి సాకులు. వాళ్ళకి వస్తుందో లేదో నాకు విశ్వాసం లేదు. నేను చెప్పినటువంటి ఈ ప్రాథమికమైన అంశాల మీద మీకు పట్టుదల ఉంటే మాత్రం మీరు ఏదో విషయంలో మీరు విజయాన్ని ఖచ్చితంగా వరిస్తారని చెప్పి నా నమ్మకం. ఓకే సార్, మీ సర్వీస్లో ఒక ఫన్నీ విషయం కానీ, ఒక సీరియస్ విషయం కానీ, మీరు మర్చిపోలేనటువంటి విషయాలు ఏమైనా ఉంటే మా ప్రేక్షకులకు వివరించగలరా? చెప్తానండి. నేను కొంచెం గట్టిగా నా సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తున్న రోజుల్లో కొన్ని వర్గాల వారు నా యొక్క వైఖరి నచ్చక కొంచెం నన్ను బెదిరించడం కోసం నా మీద చిన్న అటెంప్ట్ లాగా ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఏమిటంటే అది 10 మందిని పెట్టి కొట్టించడం, కాలు చేయి ఎరగొట్టడం అనేది అనుకోండి. అలాంటి సంఘటనలో వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది కిరాయి గుండాలని పంపించారు. నేను అది ఆ ప్లేసు, ఆ పంపించిన వాళ్ళ పేర్లు అవి చెప్తే ఇప్పుడు బాగుండదు కాబట్టి, అది అప్రస్తుతం కాబట్టి ఊరికి సిట్యుయేషన్ వరకు చెప్తున్నాను. ఆ ప్రదేశం అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకి ఇదిగో ఈయన ఈ పోర్షన్లో ఉంటాడు, ఈయన మీరు కొట్టాలి, బెదిరించాలి, కాలు చేయి తీసేయాలి, అది విషయం. అలాగే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పోర్షన్ చూశారు కానీ అది పైన కింద అని మర్చిపోయారు. కింద పోర్షన్ ఆయన్ని వాళ్ళు కొట్టెళ్ళారు. నేను పై పోర్షన్లో ఉంటున్నాను, వాళ్ళు కింద పోర్షన్లో కొట్టారు. ఎలా కొట్టారంటే అతను దెబ్బలు తిన్న వ్యక్తి కాలు చెయ్యి ఇరిగిపోయి ముక్కు మొహం ఏకమైపోయి ఒక 30 days హాస్పిటలైజ్ అయిపోయి కుట్లు కుట్టించుకుని ఒక 30 రోజులు 40 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి రావాల్సి వచ్చింది. అదే సమయంలో ఈ కేకలకి రంకిలకి కింద ఆయన కొట్టారు కాబట్టి వాళ్ళు లేచి ఆహాకారాలు పెట్టినప్పుడు నేను పైనుంచి రివాల్వర్ తీసుకుని కిందకి రావటం, వాళ్ళని వెంటబడి పరిగెత్తడం జరిగింది. వాళ్ళు నేను రావడం, జనం అంతా వచ్చేటప్పటికి వాళ్ళు పరిగెత్తారు. మేము వెంటబడతా వాళ్ళ మీద తుపాకీ ఏం చేయడం, వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోవటం, అదంతా జరిగిపోయింది. చివరికి వాళ్ళు ఎవరు ఏమిటనేది అప్రస్తుతం కానీ, బట్ వాళ్ళు వ్యవస్థలో ఒక వర్గం వారు మనల్ని భయపెట్టి అక్కడి నుంచి పోవాలని చేశారని అనేది అప్పుడు దాని ప్రచారం జరిగింది. దానికి నేనేం భయపడలేదు, నేను అక్కడే ఉండి పనిచేశాను. పాపం అమాయకుడు అయినటువంటి కింద పోర్షన్ ఉన్న వ్యక్తి దెబ్బలు తిన్నాడు. అది పేపర్లో కూడా ఆ రోజుల్లో ఎస్ఐని బెదిరించడానికే ఈ దుశ్చర్య చేశారు, ఇది పలానా గ్రూప్ చేశారని ఒకరు, పలానా గ్రూప్ చేశారని ఒకరు, అలా వార్తలు రావడం జరిగింది. అది ఆ స్థాయిలో ఒక ఎస్ఐ మీద ఒక ఉదంతం జరగడం అనేది అది సంచలనంగా ఉంది ఆ రోజుల్లో. ఇది నాకు ఉద్యోగంలో మరపురాని సంఘటన. రెండవది, ఒక చోట ఒక 2 గ్రూపులు కత్తులు, బాంబులు, కర్రలు పెట్టుకుని పోగైపోయారు. 100 మంది, 200, 300 మంది పైగా ఉండేటువంటి సమూహాలు అక్కడ ఉండి బాంబులు, కత్తులు, కర్రలతోటి ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. నాకు అర్జెంటుగా ఒక ఫోన్ వచ్చింది, మీరు అర్జెంటుగా అక్కడ వెళ్ళాలి, అక్కడ గొడవ జరిగిపోయింది, పెద్ద మానవం జరుగుతుందని చెప్పని.
అప్పుడు నా దగ్గర సిబ్బంది అవైలబుల్ లేరు, లంచ్ టైం, అందరూ తలా డ్యూటీకి వెళ్ళిపోయి ఉన్నారు. పగలు ఎవరు డిస్పర్స్ చేశాం, మన దగ్గర డ్యూటీలో జనం ఎవరు లేరు. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ వేసుకుని ఒక వెపన్ తీసుకుని ఆ జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు అక్కడ బాంబులు, కత్తులు, కర్రలతోటి వాళ్ళు సమూహాలు ఎదురుబెదురుగా ఉండి కవించుకుంటూ మీదకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఒక్కడనే ఒక రివాల్వర్ తీసుకుని అక్కడికి మధ్యలోకి వెళ్ళిపోతే, అరే సార్ వచ్చారా అని చెప్పని వాళ్ళు, ఇప్పుడు కాదని చెప్పని వాళ్ళంతా కర్రల కత్తులు పారేసేసి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. అంటే ఆ సంఘటన తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక వ్యక్తి పోయి ఈ మానాయుధాలతో తెగబడి వాళ్ళు డిస్ప్యూట్లో ఉన్నటువంటి బలమైనటువంటి వ్యతిరేక గ్రూపుల్ని ఒక వ్యక్తిగా సాధ్యం చేయగలడంటే ఆ రోజుల్లో మేము చేసిన సంఘటన కళ్ళలో తిరిగినప్పుడు ఇప్పుడు అది సాధ్యమా అంటే అది అసాధ్యమే. మరి అప్పుడు ఎలా జరిగింది అంటే మనకున్నటువంటి ఇమేజ్, మన మీద ఉన్నటువంటి గౌరవం, రెండు గ్రూపులకి గౌరవం ఉండబట్టే నేను ఒక్కడనే వెళ్ళినప్పుడు నా దగ్గర శక్తి లేదు, జనాభా లేరు, ఏం లేరు. మరి 300-400 మంది సమూహాన్ని ఒక వ్యక్తి పోయి ఆపగలగటం అనేది నాకు అది ఒక ఆశ్చర్యకరంగా జరుగుతుంటుంది. ఇంకొక అది నాకు అప్పుడున్న రోజులకి ఇప్పుడున్న రోజులకి వ్యత్యాసంగా మనం భావించాలి దాన్ని. ఇప్పుడు 100 మంది పోలీసులు పోయి 10 మందిని కంట్రోల్ చేయలేకపోతున్న రోజుల్లాగా ఇప్పుడు మారితే, అప్పుడు ఒక్కరు పోయి మేము 100 మందిని కంట్రోల్ చేయగలిగామనేది నాకు అది మనసులో బాగా రికార్డ్ అయిపోయిన అంశం. అప్పటికిప్పుడు వ్యత్యాసం చెప్పాలంటే. తర్వాత ఇంకొక ఫన్నీ సంఘటన ఏమిటంటే, ఎప్పుడైతే నా మీద ఇంట్లో అటెంప్ట్ జరిగిన తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది ఏదో పెళ్ళికి పోతూ ఆ రోడ్లో అటు వస్తూ తెల్లారుజామున 6:30కి నేనుండే ప్లేస్కి రావడం జరిగింది. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నేనుండే ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సార్ ఉన్నారా అంటే, సార్ నైట్ రౌండ్స్కి వెళ్ళారు, ఇప్పుడు తెల్లారి రాకపోవచ్చు, 8-9 అవుద్ది వాళ్ళు వచ్చాడు కంటే, మేము దూరం నుంచి వచ్చాం బాబు, సార్ని పలకరించి వెళ్తాం, ఎక్కడో ఇల్లు చెప్పు, మేము ఇంటికి వెళ్ళి మాట్లాడిస్తామని చెప్తే వీడు ఇల్లు చెప్పాడు. వీళ్ళు నేరుగా కారు వేసుకుని ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నేను తెల్లారులు 3 గంటల వరకు తిరిగి రావడం వల్ల నిద్రపోతున్నా, గాఢ నిద్రలో ఉన్నా. వీళ్ళు వచ్చారు, కిటికీలోంచి నన్ను చూసి వీడు నిద్రపోతున్నాడు, వీడిని ఆట పట్టిద్దామని చెప్పని వాళ్ళు ఏం చేశారంటే తలుపులు డబ్బా 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 బాదారు. అది ఎవర్రా లోపల పడుకుంది, ఎవర్రా పోలీస్ ఆఫీసరు, బయటికి రారా అని చెప్పి కేకలు పెట్టారు. వాళ్ళు తమాషా చేద్దామనే ఉద్దేశంతో నేను నిద్రలో ఉలికిపడలేసి, ఎవరు మీరు అన్నా, నేను నక్సలైట్లు వచ్చాను రారా తేల్చుకుందాం అన్నారు వాళ్ళు. నేను వెంటనే దిండి కింద తుపాకీ తీసి ఒక సెకండ్ కూడా ఆలోచన లేకుండా తలుపు గెళ్ళు తీయడం, వాళ్ళిద్దరికి తుపాకీ ఇట్లా పెట్టాను. నేను పెట్టినప్పుడు వాళ్ళు చెమటలు పట్టిపోయి జావగారిపోయి కుప్పకూలిపోయారు వాళ్ళిద్దరు. నేను గనక ఆ రోజు అదుపు తప్పి నేను గనక షేక్ అయ్యి కానీ బుల్లెట్ పేల్చుంటే వాళ్ళిద్దరూ నా స్నేహితులు ఎగిరిపోయేవాళ్ళు. వాళ్ళకి 2-3 నిమిషాలు మాట రాలా, అరే ఇదేంట్రా మేము తమాషా చేస్తే నువ్వు ఇంత అగ్రెసివ్గా ఉన్నావు, ఏమిటి ఇదంతా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మేము చేసింది పొరపాటే, అసలు ఏం జరిగింది అంటే, ఒరే నాయన ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నాయి, ఇంతకుముందు ఇక్కడ అటెంప్ట్ జరిగింది, మీరు అది తెలుసుకోకుండా ఇలా చేశారంటే, మా తప్పురా పొరపాటు, ఇంకా మేము నయం జేబోటు అడ్డం పెట్టుకుందాం అనుకున్నాం, అది పెట్టుకోలేదు అని చెప్పాం. ఇది ఎప్పుడంటే ఇప్పుడు కనుక జరిగి ఉంటే వాళ్ళిద్దరూ ఎగిరిపోయేవాళ్ళు, నేను కోర్టుకు ఫేస్ చేయవలసి వచ్చేది, సమాజానికి నేను ఇప్పుడు ఏదన్నా చెప్పడానికి నేను ఏ దశలో ఉండేవాడినా నాకే తెలియదు. అటువంటి మర్చిపోలేని సంఘటనలు. అది ఫన్నీగా ఉంది దాంట్లో అంటే ఎవరిని కూడా జోక్గా పోలీస్ ఆఫీసర్తో జోక్ చేయకూడదు అనుకోవాలి. ఎదుటివాడు ఏ సిచ్యువేషన్ ఉన్నాడో తెలియకుండా మనం జోకులు వేయడం కరెక్ట్ కాదనేది ఏదైనా తీసుకోండి. ఇది నాకు మరపురాని సంఘటనలు. మీరు చాలా శాఖల్లో చాలా వృత్తులు నిర్వహించారు. అందులో దొంగలు ఉంటారు, రేపిస్టులు ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంటాయి, ఇలా చాలామంది మీద మీరు కేసులు పెట్టి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఈ మధ్యకాలంలో వాళ్ళు మీకు ఎదురుపడినప్పుడు వాళ్ళ నుంచి మీరు ఎటువంటి రెస్పాన్స్ పొందారు? మంచి విషయం అడిగారండి. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా నేను ఒక చోట ఎస్ఐగా పనిచేస్తుండేటప్పుడు ఒక మర్డర్ జరిగింది. ఒక 100 రూపాయలకి మందు తాగిస్తే 100 రూపాయలకి అంటే బిర్యానీకి ముందుకి డబ్బులు ఇస్తే ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు, ఒక తాగుబోతువాడు. వాడిని అరెస్ట్ చేసి వాడిని రిమాండ్ పంపించడం జరిగింది.
అతన్ని రిమాండ్ పీరియడ్కి వెళ్ళే టైంలో మన దగ్గర ఉండే గడువు 1 రోజు 1.5 రోజు అతను మనం తీసుకొచ్చే టైము మనకి రిమాండ్కి పంపించే టైంలో మన దగ్గర ఉన్నప్పుడు అతను మనం రిప్రిమాండ్గా అతనికి ఇలా ఎందుకు చేసేవరా, ఇది పొరపాటు, ఇలా చేసి ఉండకూడదు, నువ్వు చిన్న ఒక తాగుబోతు విషయానికి ఒక చిన్న బిర్యానీ పొట్లానికి ఒక వ్యక్తి అవతల జీవితం, అది కూడా నీది కాదు వేరే గ్రూపులు వాళ్ళు ప్రోత్సహిస్తే నువ్వు చేస్తావా, నీ జీవితం ఏమిటిరా, నీ వెనక ముందు ఏమిటి, మంచి ఏంటి చెడు ఏమిటి అని వాళ్ళు కూర్చోబెట్టి చెప్పి అలా చెప్తే వాళ్ళు వింటాడా లేదనేది అప్పట్లో మనకు తెలియదు. తర్వాత ఏం జరిగిందని చెప్తాను నేను. వాడిని అట్లా మంచిగా మాట్లాడిన తర్వాత రిమాండ్ పంపించడం జరిగింది. రిమాండ్ పంపించిన తర్వాత అది ట్రయల్ అయింది. తర్వాత వాడికి లైఫ్ కనెక్షన్ అయింది. ఆ కేసులో లైఫ్ కనెక్షన్ అయింది. 14 ఏళ్ళు జీవిత ఖైదు పడింది వాడికి. తర్వాత నేను సిఐగా అదే ప్రాంతానికి వెళ్ళిన రోజుల్లో వాడు లైఫ్ అనుభవించేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఒక జనాల్లో నుంచుని ఉన్నాడు. ఏదో నేను ప్రోగ్రాం దగ్గరికి వెళ్తే వాడు నన్ను చూసి నమస్కారం సార్ అన్నాడు. నేను గుర్తుపట్టగా నమస్కారం పక్కకు వచ్చేసి, సార్ అదేంటి సార్ వెళ్ళిపోతారు, నేను పలానా సార్ అన్నాడు. నిజంగా నేను గుర్తుపట్టలే, ఎందుకంటే 14 ఏళ్ళ క్రితం అతని రూపురేఖలు వేరు, సన్నగా ఉన్నాడు. తర్వాత మనం రోజు గుర్తుపెట్టుకునే వ్యక్తి కాడు. ఎప్పుడో ఒక కేసులో ఒక విషయంలో మనం పట్టుకున్నాం తప్ప అతను రోజు గుర్తుపెట్టుకోవడం మనకు సాధ్యమయ్యే పని కాదు. మనం రోజు 100 మందిని పట్టుకుంటుంటాం, వదిలేస్తుంటాం, 100 మందితో సబ్జెక్ట్ చేస్తుంటాం. అతను అన్నాడు, సార్ మీరు అంత తీవ్రంగా ఎట్లా మర్చిపోతారు సార్, నేను రోజు మిమ్మల్ని తలుచుకుంటాను, మీరు ఎట్లా మర్చిపోయారు సార్ నన్ను, మీరు నాకు పట్టుకున్న రోజున ఏదో చెప్పారు నాకు, తర్వాత రిమాండ్ పంపించే రోజుని చెప్పారు, మధ్యలో నన్ను తీసుకొచ్చే రోజున మీరు మాట్లాడే మాటలు నాకు ఏది మర్చిపోలేదు సార్. నేను జైల్లో పొద్దున్నే పేపర్ చదువుకుంటూ దొంగలంతా కూర్చుని పోలీసులు విమర్శిస్తూ ఉంటే నేను మీ మీద ఏ వాదనలు ఇచ్చేవాడిని కాదు సార్. అందరు పోలీసులు మీరే ఉండరా, మంచి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. నా తరపున ఒక లాయర్తో డబ్బులు ఇచ్చి పంపిస్తే ఆ లాయర్ని తన్ని పంపించాడు. తర్వాత నాకు ఒక హితబోధ చేసి ఒక అన్నలాగా తండ్రిలాగా ఏం చెప్పాలో అవన్నీ చెప్పి నన్ను పంపించాడు. నేను ఇప్పుడు జైల్లో ఉన్నా నాకు ఎవరు చెప్పని అంశాలు ఈయన ఒక్కడే చెప్పాడు. బయట నన్ను ఎవరు తాగబోయి ఎంకరేజ్ చేసినాడే కానీ, నన్ను ఉపయోగించుకున్నాడే కానీ, నాకు తండ్రిలాగా అన్నలాగా, నేను ఆర్ఫన్ని, నాకు మిగతా వాళ్ళు నన్ను మిస్గైడ్ చేస్తే ఎస్ఐ మాత్రమే నాకు రైట్ గైడెన్స్ ఇచ్చాడు అని చెప్పి ఆ పక్క వాళ్ళతో నేను బాధపడేవాడిని. నేను జైల్లో ఉన్నంతకాలం మిమ్మల్ని తలుచుకున్నాను సార్, ఇవాళ మీరు వచ్చారు, మీరు నన్ను గుర్తుపట్టలేదు, భలేవాళ్ళు సార్, నేను మిమ్మల్ని మీ అభిమానిని సార్ అని. ఒక జీవిత ఖైదు నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని అతని జీవిత ఖైదు అయిపోయినా నాకు కనపడిన నమస్కారం పెట్టి ఈ వృత్తాంతం చెప్పడం అనేది నాకు ఓహో మనం చేసిన పనికి ఒక ఫీడ్బ్యాక్ వచ్చిందని సంతోషం కలిగింది. అటువంటి సంఘటనలు. అట్లనే మనకి ఇంకా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ విషయంలో ఇది మనకి చిన్న విషయం లాగా మీకు అనిపించవచ్చు, కానీ ఒక నాలాంటి వ్యక్తికి మనం ఒక రైట్ థింగ్ చేస్తే ఒక 14 ఏళ్ళ తర్వాత అది మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది. వాడు ఇలా చెప్తాడు, జైల్లో వాళ్ళు క్రిమినల్స్ తోటి కొట్లాడాడే నా కొరకు, వాడు ఇప్పుడు వరకు వాడు మన అభిమానంగా ఉన్నాడు. ఒక దొంగ నేను అరెస్ట్ చేసిన వాడు నాకు అభిమానంగా ఉండడం అంటే నేను చెప్పిన 2 మాటల వల్ల వాడు అభిమానంగా మారాడే, కానీ నేను వాడికి ఏం సహాయం చేసింది ఏం లేదు. నేను అరెస్ట్ చేశాను, రిమాండ్ పంపించాను, కోర్టులో సాక్ష్యం చెప్పాను, వాడికి జైలు పంపించాను. ఈవెన్ దెన్ హీ టుక్ ఇట్ యాజ్ పాజిటివ్ థింగ్. నన్ను నెగిటివ్గా అతను పెట్టుకోలేదనేది నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చే అంశం. అలాగే నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. ఆడమగ విషయాల్లో ఏదైనా ఇబ్బంది వచ్చి వాళ్ళకి రెండో పెళ్లి చేసుకున్నాడనో, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడనో, లేదా ఈ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుందనో, లేదా కట్నం తక్కువ ఇచ్చారనో, లేదా ఆడపిల్లలు పుట్టారు కాబట్టి పంపించేశారనో, లేకపోతే పెళ్ళైన తర్వాత వీళ్ళకి జబ్బు చేసింది కాబట్టి వదిలేస్తానో, ఏదో రకరకాల కారణాలతోటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రతిదాన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్ని నా దగ్గరికి వచ్చిన ప్రతి దాంట్లో కూడా కూలంకుషంగా చర్చించి దాన్ని 4 విభాగాలు చేసి, పేరెంట్స్ అమ్మాయి తరపు వాళ్ళని ఒకరోజు, పేరెంట్స్ అబ్బాయి తరపు వాళ్ళని ఒకరోజు, ఆడపిల్లకి ఒకరోజు, మగపిల్లవాడికి ఒకరోజు, అట్లా 4గా చెప్పి ఎవరెవరికి ఏం చెప్పాలో, ఎవరెవరికి ఏం చెప్పొచ్చో, ఎవరెవరికి ఏం చెప్పి వాళ్ళని ప్రేరేపించాలో, ఎవరెవరికి ఏది తగ్గించి చెప్పాలో చెప్పి, అవసరమైతే 4 కౌన్సిలింగ్లు కాదు 10 కౌన్సిలింగ్లు, 15 కౌన్సిలింగ్లు, నెల, 2 నెలలు, 3 నెలలు టైం తీసుకొని ఉభయంలో కలిపేవాడిని.
నేను కలిపిన కేసులు ఎక్కువ. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారంటే వాళ్ళు కలిసిపోయినట్టే లెక్క. నా దగ్గరికి వచ్చి వాళ్ళు కలిసిపోలేదు అని అంటే వాళ్ళు ఇక రూడ్గా, వాళ్ళు ఎడమెంట్గా ఆల్రెడీ వాళ్ళు బయట పేరామర్స్ తోటో రెండో పెళ్లికి సిద్ధమైపోయో, లేకపోతే రెండో పెళ్లి అక్కడ పెట్టుకుని వచ్చి మన దగ్గర నాటకంగా వచ్చిన వాళ్ళని మాత్రం మనం చేయలేం. కానీ అంటే కరుడు కట్టినటువంటి వాళ్ళు, తీవ్రమైన బుద్ధితో ఉండే వాళ్ళని మనం చేయలేకపోయాం. కానీ మామూలుగా వాళ్ళు పెరిఫరల్గా విడిపోయి ఉండి వాళ్ళకి ఎటువంటి వెనకాల బ్యాక్ డ్రాప్లో ఏమి వాళ్ళకి వేరే అంశాలు లేనప్పుడు మన మాట విని చేసుకున్నారు. అట్లా నేను చేసిన దాంట్లో నాకు ఫీడ్బ్యాక్ వచ్చినవి పూర్తిగా వీళ్ళది వేరే వాళ్ళైతే సెటిల్ చేయలేరు, ఈ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా అతను పట్టుకున్నాడు ఏదో అనుమానం ఉంది, లేదా అమ్మాయిని వాడు రెడ్ హ్యాండ్ పట్టుకున్నాడు ఏదో అనుమానం ఉంది, అటువంటి కేసులను కూడా మనం మాటలతో చికిత్స చేసి జాగ్రత్తలు చెప్పి, ఒకవేళ మీరు చేసుకోకపోతే జీవితంలో ఏమేమి ఫోర్గో అవుతారు, మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, సమాజంలో మీరు ఎటువంటి ట్రబుల్స్ ఫేస్ చేస్తారు వాళ్ళకి నచ్చజెప్పి చాలా తీవ్రమైన సమయం తీసుకొని నేను చేసేవాడిని. నాకు ఈ అంశం బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎక్కువ శాతం మందిని కలపగలగడం, ఎక్కువ శాతం మంది నుంచి ఫీడ్బ్యాక్, సార్ మీరు చేశారు కాబట్టి మేము చల్లగా ఉన్నాం సార్ అని చెప్పి వాళ్ళు నాకు 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వాళ్ళు కనపడి, రండి సార్ మా ఇంటికి వచ్చి కాఫీ తాగిపోండి, మా పిల్లలు బాగుపడ్డారు, మేము బాగుపడ్డాం. నేను ఒక వ్యక్తికి చెప్పాను, నువ్వు ఇప్పుడు కూలీగా ఉన్నావురా, నువ్వు కలిసి ఉంటే నువ్వు రేపు మంచి రిచ్ ఫెలో కావచ్చు, కుటుంబం బాగుంటే, పిల్లలు బాగుంటే, నీకు ఒకరొకరు సపోర్ట్ ఉంటే, నువ్వు కనుక పట్టుదలగా వేరే దీన్ని పెట్టే పట్టుదల వేరే దానికి పెడితే నువ్వు బాగవుతావురా అని చెప్పిన టైంలో అతను అది పాటించి వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చాడు. అతను ఒక లేబర్గా ఉన్న వ్యక్తి, ఇప్పుడు అతను 3-4 బ్రాంచెస్కి ఒక హెడ్గా ఉన్నాడు. ప్రతి పిల్లాడికి ఒక బ్రాంచ్ ఇచ్చాడు, అతను పెట్టుకున్నాడు. అతను చెప్తాడు, సార్ మీరు ఆ రోజు చెప్పిన రోజు నేను కూలి, ఇప్పుడు నేను ఒక సంస్థలకు యజమాని సార్, నేను 3 సంస్థలు పెట్టుకుని 3 పిల్లలకి 3 ఇచ్చుకున్నాను. మీరు ఆ రోజు కనుక నాకు ఇట్లా చెప్పకుండా ఉన్నట్లయితే నేను మా ఆవిడని అనుమానించో, కుటుంబం విచ్ఛిన్నం చేసుకున్నాం, నేను పోయి ఉంటే ఇది సాధించేవాడిని కాదు సార్, ఇదంతా మీ ప్రతిభే అని అతను చెప్పినప్పుడు, ఇందాక విషయంలో మీరు నేను ఒక హత్య చేసినప్పుడు మీరు నన్ను అన్నగా తమ్ముడుగా చెప్పినట్టు నాకు ఎవరు చెప్పలేదు సార్ వాడు చెప్పినప్పుడు, వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలంతా అభివృద్ధి చెంది, నేను వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పుడు నేను కేసు డీల్ చేస్తే, ఇప్పుడు వాళ్ళు ఒక చిన్న ఇండస్ట్రియలిస్ట్గా, ఒక చిన్న సంస్థలకు యజమానులుగా వాళ్ళు ఉండి అదే కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు అది నాకు చాలా సంతోషం ఇచ్చింది. మా గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రాం ద్వారా మీరు తెలుసుకున్నది, మీరు గ్రహించింది మా ప్రేక్షకులు వివరించగలరా? తప్పకుండా అండి. మీరు నా దగ్గరికి వచ్చి గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రాంలో మీ అనుభవాలు కావాలని అంటే, నేను మీతో మొదటగా ఏం చెప్పానంటే, నేను సమాజానికి చెప్పదగినంత అంశాలు నా దగ్గర ఏముంటాయి బాబు, నేను ఒక ఉద్యోగాన్ని పదవి విరమణ చేసి బయటకు వచ్చాను, ఉద్యోగం ప్రకారం చేశాను, దీన్ని నేను ప్రజలకు చెప్పగలిగేంత మహాత్ముని నేను కోరుకోవడం లేదంటే, లేదు సార్ నేను మీకంటే చిన్నవాళ్ళని కూడా చేస్తున్నాం, మీకంటే పెద్దవాళ్ళని చేస్తున్నాం, మేము ప్రతి వాళ్ళకి కూడా మేము ఇది చేస్తా ఉన్నప్పుడు, సరేలే మీరు అంత ఉత్సాహంగా వచ్చారు కదా రమ్మని చెప్పాను నేను. అయితే మీలాంటి ప్రోగ్రామ్ని నేనేదో గొప్పవాడిని కాబట్టి, లేదా నేను చేసింది పొరపాట్లు కాకుండా, లేకపోతే నేను ఒక్కడనే చేసింది రైట్ అని, అది కాదు నా యాంగిల్. కానీ మీరు సమాజంలో పాజిటివ్గా ఒక మెసేజెస్ని లేదా ప్రజల్లో ఉండేటువంటి హావభావాలని పంచుకోవడం ద్వారా ప్రజల్లో ఉండేటువంటి లింక్స్ని మెరుగుపరచడం, లేదా ప్రజలకి సరైనటువంటి, ఒకవేళ నా ప్రోగ్రాంలో మీకు అంతా మైనస్లే ఎక్కువ ఉంటే దీన్ని తీసుకెళ్ళి ప్రజల్లో మీరు బెటరు, లేదా నేను మభ్యపెట్టి ప్రజలకు చెప్తే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. సో మీరు చెప్పే దాంట్లో ఏమిటంటే, ప్రజలతో లింక్ చేసేదానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా అవసరం. ఇది ఒక మంచి ప్రయాసతో కూడుకున్నటువంటి వ్యవహారం. అంటే ప్రజా సంబంధాలు, ప్రజల్లో ఉండే హావభావాలు, అది ప్రజలకు ఎలా పనికొస్తాయనేది, దీన్ని ఒక ప్రోగ్రెసివ్గా పాజిటివ్గా చూసుకునేదానికి ప్రజలకు ఉపయోగం. కాబట్టి అటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మీకు ధన్యవాదం చెప్పాలి. ఈరోజు నాకు చాలా ఒక మంచి పాజిటివ్ డే అండి. ఎందుకంటే నేను ఏదో రిటైర్ అయిపోయి ఒక చోట కూర్చొని నేను సొంత పనులు, ఇంటి పనులు చేసుకునే రోజుల్లో మీరు వచ్చి, సార్ మీ గురించి మేము విన్నాం, మీ యొక్క
ఈ గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రాం ద్వారా మీ జీవిత విశేషాలు తెలియజేస్తే మేము తీసుకుంటాం సార్ అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఎప్పటి నుంచో దాదాపు నేను పుట్టినప్పటి నుంచి పెరిగినప్పటిది, చదువుకున్నది, బాల్యము, స్నేహితులు, అట్లాగే ఉద్యోగం, మరి భార్యాపిల్లలు, కుటుంబము, సమాజంలో నేను చూసుకున్నటువంటి చాలా విషయాల్ని మీ ద్వారా నెమరు వేసుకునే దానికి మంచి అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలండి. ఇటువంటి ప్రోగ్రాములు ముందు ముందు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తూ భవిష్యత్తులో కూడా ఇలా చేయాలని కోరుకుంటున్నాను అండి. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నమస్కారం. గుర్తుకొస్తున్నాయి